Well, good evening, everyone. This is Kiran Kumar Thati, Faculty for Arithmetic and Reasoning. Particularly now, Group 1, Group 2 సంబంధించి ఏపీపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి సో ప్రముఖ ఇన్స్టిట్యూట్లో నేను పనిచేస్తుంటాను. అండ్ నౌ టుడే ఐఎమ్ ఇన్ సివిక్ సెంటర్. కమింగ్ టు ద గ్రూప్ 1, రైట్. సో ఇదంతా తెలుగు మీడియం సంబంధించిన ఓరియంటేషన్ క్లాస్ కాబట్టి సో మ్యాక్సిమం మనం తెలుగులో మాట్లాడుకుందాం. ఓకే, అయితే తెలుగు మీడియం వాళ్ళు కొంచెం నో డౌట్ తెలుగు మీడియంలో మనకి మార్క్స్ డెఫినెట్గా బాగానే వస్తాయి. బట్ ఈవెన్ దెన్ ఇంగ్లీష్లో చదవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో క్వశ్చన్ చదవడానికి ట్రై చేస్తూ ఉండండి. ప్రాక్టీస్లో కూడా ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ట్రై చేస్తూ ఉండండి. సో దట్ కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ట్రాన్స్లేషన్స్ ఆ ప్రాబ్లం జరిగినప్పుడల్లా ఇంగ్లీష్ని ప్రాతిపదిక తీసుకొని వాళ్ళు ఏదో చేసేస్తూ ఉంటారు. సో టీజీపీఎస్సీ కానీ ఏబీపీఎస్సీ కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వీ కాంట్ వేస్ట్ అవర్ టైం. సో అందుకని మై సజెషన్, రైట్, మై అడ్వైస్ టు యూ, ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా చదవడం అలవాటు చేసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలుగు తర్జుమాలో ఒక కీ అనే ఒక సింపుల్ కీ అనే దాంట్లోనే చాలా కీ ఉంటుంది అనమాట, రైట్. అలాంటి వర్డ్స్ మిస్ చేస్తూ ఉంటారు, టైప్ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు, రైట్. అదే వాటి కోసమని బీ కాషియస్. కొంచెం మరీ ఇంగ్లీష్ తెలియకపోవడం అంటూ ఉండదు కాబట్టి, సో 10th క్లాస్ దాకా మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు కాబట్టి ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ని చదవడం అలవాటు చేసుకోండి. ఓకే, నౌ సో దిస్ ఈజ్ ఎ బ్యాచ్ ఫర్ బోత్ టీజీపీఎస్సీ అండ్ ఏబీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగు మీడియం స్టూడెంట్స్. సో గ్రూప్ 1 తెలుగు మీడియం స్టూడెంట్ అందరికి కూడా సో ఇదే కామన్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం సో సివిక్ సెంటర్ ద్వారా. నౌ హియర్ రైట్, హియర్ లెట్ us go with అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సిలబస్ ఏంటి, రైట్. సో ఆ సిలబస్ బేస్ చేసుకొని హౌ టు గో విత్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, రైట్. ఆ స్ట్రాటజీ మీరు మెథడాలజీ వీ కెన్ సే దట్ ఈస్ లెర్నింగ్ మెథడాలజీ దట్ ఈస్. అండ్ ద థర్డ్ వన్ ఇట్ ఈస్ ద ప్రీవియస్ ట్రెండ్ ఎలా, అంటే క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ట్రెండ్ ఎలా ఫాలో అవుతున్నారు, రైట్. ద మెయిన్ పాయింట్స్ ఈ మూడింటిని మనం చూసుకోవాలి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద స్టడీ మెటీరియల్ ఆర్ ఎనీ అదర్ బుక్స్. ఓకే, సో బుక్స్ని ఫాలో అవ్వాలనేది చాలామందికి ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన విషయము. బట్ లెట్ us go with the first of all the syllabus, right. సో హియర్ ఒకసారి మీరు ఏపీపీఎస్సీ అండ్ ఐ విల్ గో ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఏపీపీఎస్సీ సిలబస్, రైట్. ఒకసారి ఏపీపీఎస్సీ సిలబస్ చూస్తే ఏపీపీఎస్సీకి ప్రిలిమ్స్లో మాత్రమే మీకు ఆ సిలబస్ ఉంది, రైట్. దట్ ఈజ్ అవర్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఈజ్ ఓన్లీ ఇన్ ఏపీపీఎస్సీ. ప్రిలిమ్స్లో, రైట్, వీ హ్యావ్ 2 పేపర్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 పూర్తిగా జనరల్ స్టడీస్, పేపర్ 1 ఈజ్ పూర్తిగా జనరల్ స్టడీస్, రైట్. సో జిఎస్ పార్ట్ వస్తుంది. అండ్ పేపర్ 2 జస్ట్ లైక్ మీ సివిల్ సర్వీసెస్లో ఇట్లాగే పేపర్ 2ని, రైట్, మనకి సీసాట్ ఇవ్వడం జరిగిందనమాట. పేపర్ 2 సివిల్ సర్వీస్లో ఇక్కడ దే గేవ్ 2 sections అండ్ ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 120 క్వశ్చన్స్ అండ్ 120 మార్క్స్. ఇది 120, అది 120, టోటల్ 240 మార్క్స్కి మీకు ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి అందులో సెకండ్ పేపర్ ఈజ్ దీంట్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి దట్ ఈజ్ విల్ బి దేర్. సో పార్ట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ అవర్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటాం, జిఎంఏ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. సో సైకలాజికల్ ఎబిలిటీస్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. సి ఈ సిలబస్ వర్డే దర్ ఇస్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ బి దేర్.
రైట్. దిస్ ఈజ్ వాట్ టెక్నికల్ లిటిల్ బిట్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ మస్ట్ బి దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఈరోజు మనం మొబైల్ యూజ్ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ సైన్స్ ఓన్లీ, అండ్ మొబైల్లో వీఆర్ యూజింగ్ సో మెనీ టెక్నిక్స్, దట్స్ వై కాల్ లాజికల్ కేస్, రైట్. సో అందుకని దిస్ సెక్షన్ ఈజ్ గివెన్ సపరేట్ కేస్. ఆ మినిమం కామన్ సెన్స్ లాజికల్ స్కిల్స్ ఉండాలి కాబట్టి దే హ్యావ్ గివెన్ ద వెయిటేజ్ ఆఫ్ దట్ ఈజ్ ఆల్మోస్ట్ 120 మార్క్స్ ఇన్ ద ప్రిలిమ్స్ పార్ట్, రైట్. సో ఇందులో ద జనరల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ మన దీనికి 60 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్, రైట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. I think this is somewhere that is current affairs is also added, something like that, right? I'm not sure about that one, but my part is that is A. There is 60 questions మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఓకే. ఈ ద ఏపీపీఎస్సి అంటే ఇది మరి టీజీపీఎస్సి వాళ్ళకి రావదా అంటే మరి దీంట్లో చాలా కామన్ సిలబస్ చాలా ఉంటుందన్నమాట, రైట్. జస్ట్ 10 to 20% తప్ప మిగతా అన్నీ కూడా మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో కూడా ఉంటాయి. ఓకే. అయితే దట్ ఈజ్ యు సీ దిస్ వర్డ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ బాగానే ఉంది, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అన్నారు, రైట్. ఇది అసలు ఏపీపీఎస్సిలో రైట్ ఆ వర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, అసలు ఈ ఎబిలిటీ లేకుండా అసలు నువ్వు అడ్మినిస్ట్రేషన్లో అడుగు పెట్టడమే తప్పు అనమాట. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అనేది ఎలా వస్తుందంటే, సో యూ షుడ్ హ్యావ్ లిటిల్ బిట్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. నీకు ఒక విషయాన్ని అడిగినప్పుడు దాన్ని ఎలా నువ్వు తక్కువ టైంలో యూ విల్ టేక్ రైట్ డెసిషన్, దట్ ఈస్ రైట్ డెసిషన్ ఇన్ లెస్ టైం. రైట్ డెసిషన్ కమ్స్ ఓన్లీ విత్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్, లెస్ టైం కమ్స్ ఓన్లీ విత్ యువర్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక స్కిల్ఫుల్ టాలెంటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఇవన్నీ ఉండాలి. అంతే తప్ప ఇవన్నీ మనకెందుకు గ్రూప్ 1 కావాల్సింది ఏముంది, హిస్టరీ పాలిటీ ఎకానమీ సరిపోతుంది కదా అని చాలామంది అనేవాళ్ళు చాలామంది ఉంటారు, రైట్. ఇది ఎగ్జామ్ వరకు తప్ప హిస్టరీ ఎకానమీ పాలిటీ, రైట్. తర్వాత అంతా మీ స్కిల్స్ అంతా దీని మీద ఆధారపడి ఉంటాయి. ఓకే. మీ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది రైట్ దట్ విల్ బి జడ్జ్ హియర్. నా పాయింట్ ఏంటంటే అసలు ఇవన్నీ కాదు, అసలు ప్రిలిమ్స్లో ముందు ఇది పెట్టి దట్ ఈస్ ఓన్లీ ఇది మాత్రమే పెట్టేసి ఇఫ్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ దెన్ ఓన్లీ యూ కెన్ ఎంటర్ దట్ ఈస్ రైట్ దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ రావాలంటే అప్పుడు జనరల్ ఉంటే బాగుంటుంది. దట్ ఈస్ మెయిన్స్ ప్రిలిమ్స్లో ఓన్లీ ఇదే ఉండాలి. ఓన్లీ ఇదే ఉంటే దట్ ఈస్ యువర్ స్కిల్స్ ఆర్ టెస్టెడ్. ఇక్కడ మీ కామన్ సెన్స్ ఉందా లేదా టెస్ట్ చేసే ఏకైక సబ్జెక్ట్ ఇది. కామన్ సెన్స్ విల్ నాట్ బి టెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద హిస్టరీ ఎకానమీ పాలిటీ. దట్ ఈస్ మీకు అడిగేది అంతా ప్రతి సబ్జెక్ట్లో అడిగేది అన్ని సబ్జెక్ట్స్లో 10 మార్క్స్కి అడుగుతారు. 20 మార్క్స్ కాన్సెప్ట్ లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నాను, మీరు 20 మార్క్స్ 30 మార్క్స్ రాసే ఎగ్జామ్ ఏమీ లేదు. ఓన్లీ జనరల్ ఎస్సేలో మీకు ఒక 3 ఎస్సేలు అక్కడ మాత్రమే 3 ఉంటాయి. అందులో ఆ ప్రొఫిషియన్సీ ఓన్లీ జనరల్ ఎస్సే ఉంటుంది తప్ప మిగతా అన్ని పేపర్స్లో కూడా ఇది తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ మీకు ఉండేది ప్రతి క్వశ్చన్కి 10 మార్కులే. అండ్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ పీపుల్ ఆర్ సెయింగ్ దట్ ఈస్, అంటే నేను ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఆర్ ఐఎమ్ నాట్ పాయింటింగ్ దోస్ పీపుల్. పాయింట్ ఈస్ దట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఉండాలి అంటున్నారు. దట్ ఈస్ quality and quantity both should be there in that is group 1 అంటున్నారు. గ్రూప్ 1లో క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు ఉండవు. క్వాంటిటీ ఈజ్ ఇట్ ఆల్రెడీ మిమ్మల్ని క్వశ్చన్ పేపర్లో మీకు క్వశ్చన్ ఇచ్చేస్తున్నారు అండ్ దే ఆర్ గివింగ్ సమ్ స్పేస్, దీన్ని దాటి పోకూడదు. హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ క్వాంటిటీ ఈజ్ ఆల్సో నెససరీ? నో, ఇట్ వాజ్ లిమిటెడ్. మీ క్వశ్చన్ పేపర్ లిమిట్ చేసేసారు అక్కడ. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ క్వాంటిటీ. అండ్ వన్స్ ఇట్ ఈస్ లిమిటెడ్ ఓన్లీ క్వాలిటీ మ్యాటర్స్. అంటే మీరు చదువుకున్నది ఏంటి అనేది ఎంత క్రిస్పీగా రాయాలనేది మాత్రమే అక్కడ యూ హ్యావ్ టు జడ్జ్. అలా జడ్జ్ చేయాలి అంటే కావాల్సింది డిసేబిలిటీ. దట్ ఈస్ వాట్ యువర్
మెంటల్ ఎబిలిటీ, నథింగ్ బట్ కామన్ సెన్స్. సో ఇది తెలియకుండా చాలామంది ఫ్యాకల్టీలు అయిపోతున్నారు, చాలా ఇన్స్టిట్యూట్ క్లాసులు చెప్పేస్తున్నారు ఆన్లైన్లో. సో ఐ వాంట్ టు మేక్ దెమ్ లిటిల్ బిట్ ఎన్లైటన్. డోంట్ మేక్ అన్నెసరీ స్టేట్మెంట్స్, రైట్? గ్రూప్ 1 అనేది ఒక స్టేట్ సర్వీసెస్ సంబంధించి ఒక టాప్ మోస్ట్ సర్వీసెస్. వాటిని చాలా సిల్లీగా మాట్లాడద్దు, రైట్? దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే ఫర్ సమ్ పీపుల్. సో బై యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ ఓకే. సో ద పాయింట్ ఈస్ హియర్, మీరు మీ పేపర్స్ ఇంతకుముందు 20 మార్క్స్ వీ హ్యావ్ డన్, మేము రాసాం. దట్ ఈస్ మేము సివిల్ సర్వీస్ రాసినప్పుడు హిస్టరీస్ ఆర్ మై ఆప్షనల్స్, తెలుగు లిటరేచర్ ఇస్ మై ఆప్షనల్. మేము చేసాం. అక్కడ మాకు అడ్డు అనేది ఉండేది కాదు. అంటే 30 మార్క్స్ క్వశ్చన్స్ రాసేవాళ్ళం, 50 మార్క్స్ క్వశ్చన్స్ రాసేవాళ్ళం, రైట్? 15 మార్క్స్ క్వశ్చన్ రాసేవాళ్ళం, అలాగా. సో డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్, డిపెండింగ్ ఆన్ ద మార్క్స్, వీ హ్యావ్ టు ప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎంత జాగ్రత్తగా చేయాలనేది అక్కడ మేము చాలా టైలర్డ్ మేడ్ అటెంప్ట్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడ మాకు చాలా చేసేవాళ్ళం. మీకు అవన్నీ లేవు, యూ డోంట్ హ్యావ్ దట్ వన్. సో ట్రెండ్ని బట్టి మరి మారిపోతూ ఉండాలి తప్ప, మీరు quality and quantity, and don't say these two words. There is no chance of quantity, it is only quality. మీకు 10 మార్కులు రాయమంటే ఆ 10 మార్కులు 10 సెంటెన్స్లో ఏమి రాయాలో ఆన్ ద స్పాట్ వచ్చేయాలి, ఆన్ ద స్పాట్ రాసేయాలి, అంతే. నో బ్లఫింగ్ అండ్ నథింగ్ ఆర్టికులేషన్. ఏ ఆర్టికులేషన్ అవసరం లేదు, జస్ట్ అవి తీసుకొని అక్కడ సూపర్ ఇంపోజ్ చేయాలి. ఏది ముందు ఉండాలి, ఏ తర్వాత ఉండాలి అని చూసుకోవాలి, అంతే. దట్స్ ఆల్. అక్కడ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్. సో కాజెస్ ఆర్ దేర్, ఎఫెక్ట్స్ ఆర్ దేర్, అండ్ సంథింగ్ దట్ ఈస్ ద ఇన్సిడెంట్ ఈస్ దేర్. హౌ కెన్ యూ సే ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్పి తర్వాత కాజెస్ చెప్పి తర్వాత ఎఫెక్ట్ ఎలా చెప్తారు? ఫస్ట్ కాజెస్ చెప్పి దెన్ ఇన్సిడెంట్, దెన్ గో విత్ ద ఎఫెక్ట్. దట్ ఈస్, and ridiculously some people say effects are the first and then go with the causes later, then incident is discussed. ఇట్లాంటి చేయకూడదు. ఇవన్నీ కూడా పాలిటీ మీరు చేసేటప్పుడు హిస్టరీ సంబంధించిన కాజ్ ఆఫ్ 1857 రివోల్ట్. సో మా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు నేర్చుకునేదంతా కూడా, మీరు ఇక్కడ చేసే ప్రజెంటేషన్ అంతా కూడా మీరు మిమ్మల్ని టెస్ట్ చేసేది, ఏపీపీఎస్సీ టెస్ట్ చేసేది అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అక్కడ మీరు కరెక్ట్గా చేయగలరా లేదా అనేది మినిమం టెస్ట్ చేస్తారన్నమాట. ఓకే, రైట్? అండర్స్టూడ్. సో ఇక్కడ ఇలాంటివన్నీ ప్రజెంటేషన్ చేయాలంటే మినిమం కామన్ సెన్స్ స్కిల్స్ ఉండాలనేది, దట్ ఇస్ వాట్ దేర్ ఇంటెన్షన్. అండ్ సమ్ పీపుల్ ఆర్ దేర్, అండ్ some discussions are there in your this is coaching arena, that is అసలు ఈ పేపరే ఉండకూడదని, దట్ ఈస్ సీసెట్ పేపరే ఉండకూడదని, రైట్? సో జస్ట్ లైక్ నార్త్ పీపుల్ వీఆర్ సీయింగ్ దట్ ఈస్ సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్, రైట్? అది కూడా కొంచెం రెడిక్యులస్ అనిపిస్తుంది అనమాట. సో బీ కాషియస్, రైట్? మీరు ఇక్కడ ఎంత టాలెంటెడ్ చూపిస్తారో, ఐఎమ్ షూర్ దట్ దెర్ ఆర్ సమ్ పీపుల్, ఇఫ్ యు ఆర్ టాలెంట్ ఎనఫ్, మీరు గ్రూప్ 1 కాబట్టి గ్రూప్ 1 వాళ్ళు అందరూ కూడా, ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, నో డౌట్ మీరు ఈ స్కిల్లో డెవలప్ అయితే యూ విల్ బి పోస్టెడ్, నో డౌట్, ఇన్ సిఎంఓ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన రేవంత్ రెడ్డి గారి సిఎంఓ ఆఫీస్ ఉంటుంది చూస్తారా, అక్కడ కూర్చోవచ్చు. వాళ్ళు అలా లాగేస్తారు అంతే. ఇట్ ఈస్ నాట్ దట్ మీకు హిస్టరీ బాగా తెలుసని లాక్కోరు, మీకు హిస్టరీ తెలుసని లాక్కోరు, లేకపోతే ఎకానమీ చాలా బాగా తెలుసని లాక్కోరు ఎవరు. మీరు మీ స్కిల్స్, ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, కొంచెం ఎక్స్ట్రా, దట్ ఈస్ యూ హ్యావ్ ద డ్రాఫ్టింగ్ ఎబిలిటీ అనమాట. ఆ డ్రాఫ్టింగ్ నేర్చుకునేది కూడా ఫాస్ట్గా నేర్చుకునేది తెలియాలంటే ఇది రావాలి నీకు, ఓకేనా? సో యూ కెన్ కమెంట్ ఆన్ అవర్ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్ ద కేస్. మీరు ఒకసారి ఇప్పుడు నాకు డైరెక్ట్ మీరు లేరు కాబట్టి నేను ఐఎమ్ సేయింగ్, రైట్? మీరు కానీ ఈ ఎఫిషియన్సీ కానీ డెవలప్ చేసుకుంటే, లిటిల్ బిట్ ఇప్పుడే నేర్చేసుకుంటే, మీరు తర్వాత, ఐ నో ద పీపుల్, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఐ నో ద పీపుల్ హూ ఆర్ ఇన్ కమిషనర్ ఆఫీసర్స్, వాళ్ళని ఎవరు కదపలేరు. దే ఆర్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇంక వాళ్ళని ఎవరు మార్చలేరు. వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ముందుకెళ్ళదు. చెప్తున్నాను, మీకు తెలియదు, చాలామందికి తెలియదు.
తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పండి. సో వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్ ఇట్ ఇస్ నాట్ యూజ్లెస్. this entire this one a paper to general mental ability, administration and psychological abilities అనేది must and should. And once you get the proficiency, మిమ్మల్ని డెఫినెట్గా యూ విల్ బి పోస్టెడ్ జస్ట్ బిసైడ్ యువర్ సీఎం ఆర్ కలెక్టర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను చూశాను, చాలామంది చూశాను, రైట్. వన్ ఆఫ్ ద అంటే నా మై ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ వెన్ ఇట్ మ్యాటర్స్. సో గ్రూప్ 1లో లాస్ట్ తెలంగాణ దట్ ఈస్ 2016 రైట్ re-exam, that is we call 2011 re-exam was in 2016. అందులో there are 3 deputy collectors and that is topper, first ranker is lady topper, second ranker is also Rohit something, and third is deputy collector is the 8th ranker, right. He is none other than Ben Shalom. First ranker is an IITian, Madras or Bombay. This person is from Bombay, I think so. Iddaru kuda mathematical background, okay. But this person has more administrative skills than these two. Calculations అనేది కాదు అనేది, దట్ ఈస్ మళ్ళీ మీరు నేను మాట అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఐఎమ్ సీయింగ్. మెంటల్ ఎబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ దాన్ మ్యాథమెటికల్ స్కిల్స్. కూడికలు తీసివేతలు చేయడం అనేది ముఖ్యం కాదు అక్కడ, రైట్. ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ విల్ బి డెవలప్. లాజికల్ స్కిల్స్ ఈజ్ మోర్ ఫర్ దిస్ పర్సన్ దాన్ దీస్ టూ. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ నౌ, వీళ్ళిద్దరు ఫేడ్ అవుట్ అయిపోయారు. ఐ డోంట్ వాంట్ టు మేక్ దట్ నాట్ ఫేడ్ అవుట్, అంటే లైమ్ లైట్లో లేరు. లైమ్ లైట్లో దట్ ఈస్ నాట్, దే ఆర్ నాట్ దేర్. బట్ దిస్ పర్సన్, the deputy collector, so this person now he became assistant collector and he's somewhere Narayanpeta and he's ఏ సీఎం ఉంటే ఆ సీఎం నియోజకవర్గంలో ఉంటాడు. వై లైక్ దట్? ఈజ్ నాట్ ఏ పార్టీ మ్యాన్. కేసీఆర్ గారు ఉంటే ఆయన పేరు అప్పుడు దట్ ఈస్ సీఎం వెన్ ద కేసీఆర్ సీఎం ఈజ్ దేర్. ఆయన పేరు I don't know much about these ministers. That peru, I think so, that is బీజేపీకి టర్న్ అయిన తర్వాత ఆ నియోజకవర్గంలో అతను తీసుకున్నారు. తర్వాత మన హరీష్ రావు గారు తీసుకున్నారు. హరీష్ రావు ఐ వాంట్ దిస్ పర్సన్, వై దట్ పర్సన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే మళ్ళీ హీ హ్యాస్ టేకన్ దట్ పర్సన్, వై దట్ పర్సన్. అర్థమైందా? సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యువర్ సబ్జెక్ట్ మ్యాటర్స్. It is your administrative skills matters, your decision making matters. Decision making. నేను చెప్తాను decision making. It comes only with your mental ability skills. ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. దట్ డెసిషన్ అక్యురేట్గా ఉండాలి. అది తీసుకునే పద్ధతి, అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఇన్ యువర్ సిలబస్ ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్. ఓకే, సో డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాకు ఒక పెద్ద ఇబ్బంది, నాకు దీని నుంచి బయటపడాలి. మీరు బయటపడడం కాదు, ఏదో జాబ్ కోసం, ఏదో జీతం కోసం చేయాలనుకుంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ, మీరు అంత అవసరం లేదు. కానీ యాజ్ ఏ రైట్ఫుల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్లో మనం ఉండాలి. మనం 100% యూ షుడ్ బి, దట్ ఈస్ రెడీ టు సర్వ్ ద పీపుల్ అనుకున్నప్పుడు నో డౌట్ డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ కమ్స్ ఓన్లీ విత్ యువర్ సిలబస్ వాట్ ఎవర్ ఇట్స్ మెన్షన్. ఓకే, సో దట్ ఈస్ వాట్, మీరు ఎందుకు చదువుతున్నారు ముందు తెలియకుండా ఏదో ఇచ్చారు కాబట్టి, ఎగ్జామ్లో ఇచ్చారు కాబట్టి చదవడం అనేది, డోంట్ మేక్ దట్, రైట్. ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఎగ్జామ్, ఇట్ ఈస్ మీ లైఫ్ లాంగ్ మీకు అది చాలా ఉపయోగపడుతుంది, రైట్. నౌ కమింగ్ టు ద కేస్ ఆఫ్ ద సిలబస్ పార్ట్, దట్ ఈస్ సో 60 క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే ఇంకొక సిలబస్ ఇంకా చెప్దాం మనం. ఇంకా స్టిల్ సిలబస్, యూ హ్యావ్ సో మచ్ సిలబస్ మీ దగ్గర రెడీగా ఉంటాయి, కాపీస్ ఉంటాయి, మనం కూడా చెప్దాం. సో డూ యూ హ్యావ్ ద నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ ఎగ్జామ్ అనేది అనదర్ వన్, రైట్. సో హియర్ 60 క్వశ్చన్స్ ఆర్ మెన్షన్, రైట్. ఇక్కడ కూడా ఒక 60 క్వశ్చన్, దట్ ఈజ్ ఇది ఒక 120 క్వశ్చన్స్, అది 120 క్వశ్చన్స్, అండ్ టోటల్ ఇట్ ఈస్
240 క్వశ్చన్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లమ్ ఫర్ తెలంగాణ పీపుల్. నేను తెలంగాణ పీపుల్ దట్ ఈస్ మీన్స్ తెలంగాణ గ్రూప్ వన్కి దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్. మై పాయింట్ ఈస్ నెగిటివ్ మార్కింగ్ తెలంగాణకి లేదు. బట్ గ్రూప్ వన్ తెలుగు దట్ ఈస్ ఈవెన్ తెలంగాణ పీపుల్ డోంట్ హ్యావ్ ఇంటర్వ్యూస్, రైట్? అది సరే, దట్ ఈస్ దేర్ డెసిషన్. అండ్ కమింగ్ టు ద ఏపీ పీపుల్, సో మీకు ఐ వాంట్ టు మేక్ క్లియర్, ఈవెన్ తెలంగాణ పీపుల్ యూ వాంట్ టు బీ కాషియస్ అబౌట్ దిస్ వన్. ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ 240 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్? దట్ ఈస్ ఆ బుక్లో, అంటే నేను ఐ వాంట్ టు షో దట్ వన్. యు సీ, యూ కెన్ సీ దట్ ద ఓపెనింగ్ ఆఫ్ ద బుక్, దట్ ఈస్ మీరు బుక్ చూస్తే యు సీ ఇస్ దిస్ వన్. ఇది చూడండి ఇక్కడ. ఏమన్నారు ఇక్కడ? ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ దిస్ ఇస్ ద వాట్ దిస్ సెడ్, మ్యాక్సిమం మార్క్స్ గ్రూప్ వన్ ఇట్ ఈస్ 120, రైట్? దట్ ఈస్ గ్రూప్ వన్, దట్ ఈస్ ఓకే, మొత్తం 120 మార్క్స్. సారీ దట్. సో ఇట్ ఈస్ ఇక్కడ 120 minutes అన్న కదా. ఇక్కడ ద పాయింట్ ఈస్ the textbook that contains 2 parts, that is 120. So it is part A. Okay, there is only one part is there, right? General mental ability, administrative and psychological abilities. Part B has science and technology, and this is of second, that is, so second paper is right. So first paper, there is another one is there. Okay, and part B 30 marks, and part B 30 marks, 60 marks. Part A is, I think it is hours, that is పార్ట్ బిలో. మళ్ళీ పార్ట్ బిలో 1, 2 ఉన్నాయి. 30 మార్క్స్ ఫర్ వాట్? సైన్స్ టెక్నాలజీ. అండ్ థర్డ్ పార్ట్ B2 ఈజ్ వాట్? ఇట్ ఈస్ కరెంట్ అఫైర్స్. సో వాట్ ఐ సెడ్ ఈస్ కరెక్ట్. ఓకే, నౌ ఇక్కడ దే గేవ్ నెగిటివ్ మార్క్స్ ఈస్ దేర్, దే సెడ్ దట్ ఈస్ రైట్. వీ హ్యావ్ ద నెగిటివ్ మార్క్స్. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది 17/3. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, అందరూ తెలంగాణ వాళ్ళు కూడా చూడండి. ఇక్కడ 17/3/2024. దిస్ ఈజ్ ఒరిజినల్ పేపర్, దట్ ఈస్ March 17, 2024 జరిగిన ఎగ్జామ్. ఇక్కడ పైకి వస్తే మళ్ళీ అగైన్, రైట్? బీ పర్టికులర్ అబౌట్ యువర్ వాట్ ఈస్ యువర్ ఎగ్జామ్. అది 120 minutes ఎగ్జామ్. ద టైమ్ ఈజ్ ఫర్ 120 minutes, రైట్? 2 hours ఎగ్జామ్, అండ్ ఇట్ ఈస్ ఫర్ 120 marks. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ పేపర్, దట్ ఈస్ 120 marks. ఇది కూడా 120 marks. జనరల్ స్టడీస్ ఇస్ 120 marks, అండ్ దిస్ ఈజ్ అనదర్ పేపర్, దట్ ఈస్ 120 marks. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ దట్ అబ్జర్వ్ మ్యాక్సిమం మార్క్స్ 120 ఇట్ ఈస్ గివెన్ కదా. మ్యాక్సిమం ఇక్కడ కింద మొత్తం మార్కులు అని రాశారు. సో మొత్తం మార్కులు కాదు, గరిష్ట మార్కులు అనాలి తెలుగులో. ఓకే, గరిష్ట మార్కులు అనాలి. వాళ్ళు పొరపాటుగా మొత్తం మార్కులు అని రాశారు. పోన్లేండి, అది రాద్దాం. 120 marks. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 120 marks, 120 minutesకి ఎగ్జాము. ఇక్కడ 120 marks కూడా, దట్ ఈస్ 120 మ్యాక్సిమం మార్క్స్కి ఎగ్జామ్ ఇది, ఈ ఎగ్జామ్, రైట్? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అసలు ఈ ఎగ్జామ్ ఎన్ని మార్కులకి? ఈ గ్రూప్ వన్ ఈ పేపర్ ఎన్ని మార్కులకి, రైట్? దిస్ వన్ నెవర్ ఎవర్ పీపుల్ విల్ థింక్ అబౌట్ దిస్ వన్. Why group 1 is more, AP group 1 is more tough than Telangana group 1. It is not the number of marks. 200 ఇది 120, అదొక 120, 240కి రావాలి కాబట్టి అని కాదు. ఇట్ ఈజ్ నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 120. అసలు ఎగ్జామ్ ఎన్ని మార్కులకి ఇది? ఈ ఎగ్జామ్, ఈ పేపర్ ఎన్ని మార్కులకి? హ్యావ్ ఎవర్ అబ్జర్వ్ దట్ వన్? ఎవరైనా నెగిటివ్ మార్క్స్ ఉన్న వాళ్ళు థింక్ చేశారా? ఏపీ వాళ్ళకి పర్టికులర్ చెప్తున్నాను. తెలంగాణ బీ ప్రిపేర్డ్. ఏమో నెగిటివ్ మార్క్స్ ఇస్తే మనం ఏంటి పరిస్థితి? నెగిటివ్ మార్క్స్ అన్నారంటే చాలు, ఒక మాట అన్నారంటే ఇట్ బికమ్స్ ఏ బిగ్ బ్లోఅవుట్ అవుతుంది అనమాట, రైట్? బ్లోఅవుట్ మీన్స్ నథింగ్ బట్ నెగిటివ్ మార్క్స్
తెలంగాణ వాళ్ళకి ఇచ్చారనుకోండి, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వన్. దీని స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఏముందిలే మనం తప్పు చేయం కదా, తప్పు చేస్తే మనం మార్క్స్ వస్తే మనం పెడితే కరెక్ట్ అయితే పెడతాం, లేకపోతే వదిలేస్తాం అంతే కదా అని. దట్ ఈస్ నాట్ ద వే, రైట్? ఇప్పుడు నౌ దిస్ ఈజ్ 120 క్వశ్చన్స్, 120 మ్యాక్సిమం మార్క్స్. ఇప్పుడు చెప్పండి, హౌ మెనీ మినిమం మార్క్స్ ఫర్ యూ? దట్ ఈస్ వాట్ ఆర్ ద మినిమం మార్క్స్? వాట్ ఆర్ ద మినిమం మార్క్స్? ఇప్పుడు ఈ పేపర్నే మనం 120 క్వశ్చన్, దట్ ఈస్, సో ఇట్ ఈస్ నాట్ టోటల్, మనం విల్ టేక్ ఓన్లీ 1 పేపర్, దట్ ఈస్ 2 పేపర్స్లో 1 పేపర్ ఈజ్ 120 క్వశ్చన్స్ కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇది మ్యాక్సిమం మార్క్స్ వాట్ యూ గెట్ ఈజ్ మ్యాక్సిమం 120 క్వశ్చన్స్ కాబట్టి దట్ ఈస్ 120 మార్క్స్ ఈజ్ ద మ్యాక్సిమం. వాట్ అబౌట్ ద మినిమం మార్క్స్? మినిమం మార్క్స్, హౌ మచ్ ఈజ్ ద మినిమం మార్క్? అందరు 0 అనుకుంటారు, కాదు. అన్ని కరెక్ట్ పెడితే, ఎవరైనా అన్ని కరెక్ట్ పెడితే వాడికి ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఇచ్చి మ్యాక్సిమం మార్క్స్ హీ విల్ గెట్ హౌ మచ్? ఇట్ ఈస్ 120 మార్క్స్. ఇది మ్యాక్సిమం మార్క్స్. బట్ అన్ని తప్పు పెట్టాడు అనుకోండి వాడు, సో ఇఫ్ యూ ఆర్ అన్ని తప్పు పెట్టేశారు, మొత్తం తప్పే, ఒక్కడోడు కరెక్ట్ లేదు, అప్పుడు ఎన్ని వస్తాయి? అప్పుడు ఎన్ని మినిమం మార్క్స్? 120 ఇంటూ 1/3 తీసేస్తారు కాబట్టి, అంటే మొత్తం 40 మార్కులు తీసేస్తారు. దట్ ఈజ్ 40 marks is the minimum marks. 40 marks is the minimum marks. -40 మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం 120 మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ యువర్ మార్క్స్ నౌ? మీ రేంజ్ ఎంత? -40 నుంచి అలా 0కి వచ్చి అలా రైట్, దట్ ఈస్ 120. అంటే టోటల్ రేంజ్ ఆఫ్ ద మార్క్స్ ఈజ్ ఇక్కడ ఒక 40, అక్కడ ఒక 120, టోటల్ ఎంత? ఇట్ ఈజ్ 160 మార్క్స్కి మీకు ఎగ్జాము. మీ ఎగ్జాము 160 మార్క్స్కి, నాట్ 120 మార్క్స్. ఓకే, ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనేది ఒక డౌట్ మీకు కదా. సపోజ్ మీకు 40 మార్క్స్ వచ్చినాయి, 40 out of 120. మీ డౌట్ క్వాలిఫై అవుతానా లేదా అనేది పెద్ద డౌట్ అన్నమాట. 40 out of 120 ఎంత తక్కువ మార్కులు చూడండి అక్కడ. 40 120 41 1/3 అంటే 33 1/3%. ఇది జస్ట్ పాస్ మార్క్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ మార్క్స్తో మిమ్మల్ని క్వాలిఫై చేస్తున్నారంటే పేపర్ చాలా టఫ్ అని ఒకళ్ళు, అరే ఈ మాత్రం మినిమం చేసేస్తే సరిపోద్దులే అనేవాళ్ళు ఒకళ్ళు. ఇట్లా డిఫరెంట్ యూట్యూబ్స్లో మీకు డిఫరెంట్ పీపుల్ కనబడుతూ ఉంటారు. అసలు ఈ విషయం ఎవరు తెలియదు, చెప్పరు. అసలు ఎగ్జామ్కి లోపలికి ఎగ్జామ్ హాల్లో మీరు ఎలా ఉండాలనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఓకేనా? మరేంది 33 1/3%? హౌ మెనీ మార్క్స్ యూ గాట్? ఇట్ ఈస్ నాట్ 33 1/3%. మీకు 40 మార్క్స్ వచ్చినాయి అంటే ఇట్ ఈస్ నాట్ 33 1/3%. ఇండియా వైడ్ ఇదే ప్రాబ్లం. ఇండియా వైడ్ సీసాట్ వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం. ఇండియా వైడ్ మొత్తం కూడా నాకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనే మాట తప్ప అసలు నువ్వు ఎంత స్కోర్ చేస్తున్నావు, ఎంత ఎఫిషియెంట్గా ఉన్నావు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. రైట్? ఇప్పుడు చూడండి, మీరు 40 మార్క్స్ స్కోర్ చేశారంటే, అంటే ఈ సపోజ్ యువర్ నంబర్ లైన్ ఆర్ మార్క్స్ లైన్ అనుకుంటే, ఇప్పుడు ఇది మొత్తం 160 మార్క్స్ ఎగ్జామ్ కదా. నౌ ఇఫ్ ఐ సే -40 0 to 120 దాకా మీరు 40 మార్క్స్ గెయిన్ చేశారు. రైట్? అరుణ్ అనేవాడు 40 మార్క్స్ వచ్చినాయి, 40/120 33 1/3% అని మీరు అనుకున్నారు. బట్ ఇట్ ఈస్ క్వైట్ రాంగ్. ఎందుకంటే హీ స్కోర్డ్ ఫ్రమ్ -40 to 0 to 40. ఇది మొత్తం అతను స్కోర్ చేసింది. మైనస్ మార్కులు అవ్వకుండా అలా నెమ్మది దాటుకుంటూ వచ్చాయంటే హీ గాట్ 80 మార్క్స్. హీ గాట్ 80 మార్క్స్ అవుట్ ఆఫ్ హౌ మచ్? అవుట్ ఆఫ్ 160. హీ గాట్ 80 మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్ ఎంత? మీ మార్జిన్ మొత్తం 160 అన్నాం కదా. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ మార్క్స్ హీ గాట్? 80 out of 160
విచ్ ఈజ్ 50% మార్క్స్ యూ గాట్. ఏం తమాషానా అదే? నెగిటివ్ మార్కింగ్లో ఒరిజినల్ మార్క్స్ అది ఇట్ ఈస్ 50%. నెగిటివ్ మార్క్స్లో మీకు కనపడుతుంది అక్కడ 33 నాట్ ఎన్ ఈజీ జోక్, దట్ ఈస్ 50 దట్ ఈస్. సో ఒరిజినల్గా మీకు నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఉండుంటే మీరు 50% స్కోర్ చేసినట్టు లెక్క. అక్కడ మీకు అలా కనపడుతుంది అంతే. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేయాల్సిందంటే ఎగ్జామ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాను. మార్క్స్ చెప్పారు, మార్క్స్ ఇచ్చేసారు, సిలబస్ చెప్పేశాను అంటే కాదు. మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, అరే ఏదన్నా ఒకటి అటెంప్ట్ చేస్తే మైనస్లోకి వెళ్తాను, వెళ్ళకూడదు, కొంచెం పెడితే కరెక్ట్గా పెట్టడం, లేదంటే వదిలేయడం. అంటే వదిలేయడం అంటే అర్థం ఏంటి? 0 మార్క్స్, నెగిటివ్ అవ్వం అనేది ఇంపార్టెంట్. దట్ ఈజ్ సో ఎంత కరెక్ట్ అయితే ఎలా అయితే పెడతామో, తప్పనుకుంటే డౌట్ అనుకుంటే వదిలేయడం కూడా అంతే ఇంపార్టెంట్. వదిలేయాలి, దట్ స్పాట్లో వదిలేయాలి, స్కిప్ చేసేయాలి, టచ్ చేయకూడదు. కానీ టచ్ చేస్తారు వీళ్ళు. ఏముందిలో ఒకటి చూద్దాం, మొత్తం పోయింది. లైఫ్ నాశనమైన వాళ్ళు చాలామంది చూసాను నేను. నాట్ ఓన్లీ గ్రూప్ 1 చాలా సింపుల్గా అందరూ కొంతమంది తీసుకుంటారు, కానీ గ్రూప్ 2లో చాలామంది ఆ నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ అర్థం కాక టక దొరికినట్టు పెట్టుకుంటూ పోతూ ఉంటారు కొంతమంది. ఏముందిలే మనకి ఎటు ఈ మాత్రం క్వశ్చన్స్ రాసాం కదా, ఈ 10 కూడా కొడదాము, ట్రై చేద్దాం అనుకుంటారు. అనవసరంగా ట్రై చేస్తారు, మైనస్లో పడిపోతారు. అరే టచ్ చేయకపోవడమే నీకు మార్కులు వచ్చినాయి అనే విషయం నీకు తెలియదు. వదిలేస్తే మార్క్స్ వస్తాయి అనే విషయం ఎవరికి తెలియదు. అది మీరు వదిలేస్తే మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ వదిలేస్తే మార్కులు అన్నీ 50%, 33 యాక్చువల్గా నువ్వు 50% వచ్చినాయి, 17% నీకు కనపట్టలేదు నీకు. అది ఆ విషయం తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. దట్ ఈజ్ ఎవరైతే ఆల్ ఇండియా నెగిటివ్ మార్కింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయాలు, రైట్? అందుకే అందరికీ చెప్తున్నాను, నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ ఇది. అంటే మీరు కరెక్ట్ అయితే ఎంత పద్ధతిగా ఉంటుందో, అనవసరమైన టచ్ చేయకపోవడం కూడా అంతే పద్ధతిగా ఉండాలి అనేది తెలుసుకోవాలి. క్లియర్? అది కూడా ఇంపార్టెంట్. ఏదో ఒకటి పెడదామలే అనేది ఛాన్స్ ఇవ్వకుండా ఏపీపీఎస్సీ వాళ్ళు చేశారు, రైట్? సో థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ నెగిటివ్ మార్కింగ్ ఇన్ ఎగ్జామ్. ఇది కొంతమందికే తెలుస్తుంది కాబట్టి, కొంతమందే అర్థం చేసుకుంటారు కాబట్టి. సో ఫ్లూక్లో గుడ్ ఎయిట్గా వచ్చిన వాళ్ళు ఇక నుంచి రారు కాబట్టి, నో డౌట్ ఇట్ ఈస్ ఎ గుడ్ strategy to filter all the people who are that is not qualified for the exam. ఎవరైతే అవసరమో వాళ్ళు మాత్రం తీసుకుంటారు. ఓకేనా? సో జస్ట్ నేను మార్క్స్ గురించి మాట్లాడుతున్నాను. దట్ ఈజ్ మ్యాక్సిమం మార్క్స్ అన్నారు కాబట్టి, ఇంతకుముందు టోటల్ మార్క్స్ అనేవాళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం మార్క్స్ అంటున్నారు. సో అది గుర్తుపెట్టుకోండి. టోటల్ మార్క్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాక్సిమం మార్క్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ మై అనాలిసిస్ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు నువ్వు ఏం చేయబోతున్నావు, ఎలా చేయబోతున్నావు అంటే, అవసరమైనవి చదువుతాము, అనవసరమైనవి సిలబస్లో కొన్నిసార్లు వదిలేస్తాము, అర్థం కాకపోతే కొంచెం ఎక్కువ చదివినా, కొన్నిసార్లు ఎగ్జామ్ హాల్లో రాకపోతే క్లియర్గా ఉంటే పెడతాం, లేదంటే పెట్టకూడదు. పెట్టకపోవడం కూడా అదొక ఆర్టే అనే విషయం తెలుసుకోండి, రైట్? క్వశ్చన్కి అటెంప్ట్ చేయకపోవడం కూడా అది కూడా ఒక ఆర్టే, అది కూడా ఒక మార్కే అని తెలుసుకోవాలి. Okay, this is what I want to make it clear. Now let me go with the now Telangana. There is so we come to the Telangana. There is this is for strategy for what APPSC Group 1, and let us go with the Telangana case. Telangana case lo let me go with the you see here, you see in Telangana ikkada ప్రిలిమ్స్లో మెయిన్స్లో మీకు ఉంటాయి గ్రూప్ 1లో, రైట్? జస్ట్ యూ మేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ వన్. ఫస్ట్ ప్రిలిమ్స్లో మీకు లాజికల్ రీజనింగ్ అని అంటారు, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు, అనలిటికల్ ఎబిలిటీ. ఈ 3 వర్డ్సే వాడతారు. లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, అనలిటికల్ ఎబిలిటీ అనే వర్డ్స్ వాడతారు ప్రిలిమ్స్లో. బట్ మెయిన్స్కి వచ్చేటప్పటికి, రైట్, దట్ ఈస్ టు బి మోర్ క్లియర్, మెయిన్స్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వాట్ వి కాల్ డేటా ఇంటర్ప్రిటేషన్,
దట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రైట్. అండ్ ఐ వాంట్ మేక్ దిస్ వన్, మీరు ఒకసారి రాసుకోండి అక్కడ. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది మెయిన్ సిలబస్, రైట్. ఐ విల్ షో యూ ద ఏపీ సిలబస్ ఆల్సో, నో ప్రాబ్లమ్. దట్ ఈస్ ఏపీ సిలబస్ చాలా ఎలాబరేట్గా ఉంటుంది. మన తెలంగాణది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. సో యూ జస్ట్ అబ్జర్వ్. అంటే దెర్ ఈజ్ వన్ థింగ్ ఈజ్ దట్ ఏపీ వాళ్ళు తెలంగాణ రాస్తారు, తెలంగాణ వాళ్ళు ఏపీ రాస్తారు, మొత్తానికి అటెంప్ట్ చేస్తారు. కాబట్టి అది ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. లక్కీగా రైట్ డివైడ్ అవ్వడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్. సో రైట్, సో యూ మేక్ దిస్ వన్ ఇన్ ద ఇక్కడ చూస్తే మన తెలంగాణ దాంట్లో ద ఫస్ట్ పార్ట్ ఈజ్ this one, right. Total there are five major parts. Okay, 5 parts ఉన్నాయి. ఈక్వల్గా ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు, రైట్. అండ్ వి థాట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ దర్ ఈస్ వెయిటేజ్ ఉంది అనుకున్నాము, బట్ దట్ ఈస్ నాట్ లైక్ దట్, రైట్. సో దే గేవ్ డైరెక్ట్గా, సో అరౌండ్ 30 క్వశ్చన్స్ విల్ బి గివెన్ అండ్ 25 అటెంప్ట్ చేయాలి, రైట్. 5 ఆర్ చాయిస్ అనమాట, right. That is so they gave like that, and out of total 30, so 25. జనరల్గా మ్యాథ్స్ అనేది చాయిస్ ఇవ్వకూడదు. తెలంగాణ వాళ్ళకి అందరికీ బాగా ఫ్రీగానే, రైట్, మంచి ఫ్రీ గిఫ్ట్ లాగా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఓకే, సో నౌ లెట్ us go with this first one, that is graphs అనమాట. యాక్చువల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం, we call it as. They use the word data analysis అన్నారు. అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా, స్టడీ ఆఫ్ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్, రైట్. తెలుగులో, రైట్, తెలుగులో అయినా మీరు ఓవరాల్ ఇది బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్లు, గ్రాఫ్స్ ఉంటాయి. ఆ గ్రాఫ్లు ఒక 4-5 గ్రాఫ్లు ఇస్తూ ఉంటారు, రైట్. ప్యూర్లీ ఇట్ ఈస్ నో డౌట్ యూ కెన్ డూ దట్ వన్, నో డౌట్ యూ కెన్ డూ. వీటన్నిటికీ మీకు కావాల్సింది బేసిక్గా ఒక 3 చాప్టర్స్ నేను చెప్తాను. ముందైతే సిలబస్, లెట్ us డూ దట్ వన్. సో అండ్ సెకండ్ వన్, రెండో దాంట్లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్యాబులర్ అండ్ డయాగ్రమెటిక్ డేటా అన్నారు, రైట్. దట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ టేబుల్స్ మీద అనే డయాగ్రమెటిక్ అండ్ మీన్స్ నథింగ్ బట్ వెన్ డయాగ్రమ్స్ బేస్ చేసుకోవడం, ఏదో ఒకటి ఇస్తారు. అండ్ ఇంకా నాకు సెకండ్ అని కాదు, ఇంకా అన్ని టోటల్ సిలబస్ మనం ఎట్ స్టేజ్ దే ఆర్ గివింగ్ 30 క్వశ్చన్స్ అన్నప్పుడు, సో డిపెండ్స్. సో వాళ్ళు ఎలాగైనా ఇవ్వచ్చు, రైట్. అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ, ఇది సంభావ్యత మీద కూడా ఇస్తున్నారు. ఇవన్నీ నేను ఒరిజినల్ అంటే సిలబస్ ప్రకారం ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇచ్చేది ఇంగ్లీష్లోనే ఇస్తారు, వాళ్ళు ఇంగ్లీష్లోనే సిలబస్ ఇస్తారు. మనం తెలుగులో మనం మార్చుకోవాలి అంతే తప్ప వాళ్ళు తెలుగులో మళ్ళీ తర్జుమా కూడా చేయరు. దిస్ ఈజ్ అనదర్ బ్యాడ్, దర్ ఈజ్ అనదర్ నెగిటివ్ ఫ్రమ్ మనం తెలుగులో సిలబస్ను కూడా చెప్పాలి వాళ్ళు, అది ఇవ్వాలి, తెలుగులో ఇవ్వాలి. వెబ్సైట్ అంతా ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోకి రావద్దా? తెలుగు మీడియం, తెలుగు రావద్దా, రైట్. సో అదొకసారి ఎవరైనా ఉంటే చెప్పండి, రైట్. ఇట్స్ జస్ట్ మై అడ్వైస్. అండ్ ఖచ్చితంగా తెలుగులో కూడా వెబ్సైట్ మనకి సిలబస్ అన్నప్పుడు తెలుగులో కూడా ఇవ్వాలి. క్వశ్చన్ పేపర్ తెలుగులో ఇచ్చినప్పుడు సిలబస్ ఎందుకు తెలుగులో ఇవ్వరు, రైట్. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ. అండ్ ద థర్డ్ వన్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అగైన్ దట్ ఈస్ జనరల్ కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్ ఇలాంటివన్నీ ఇస్తారు. బట్ అగైన్ దే ఆర్ యూజ్డ్ హియర్. ఇక్కడ లాజికల్ రీజనింగ్లో ఇంకా ర్యాంకింగ్ అంటారు, బ్లడ్ రిలేషన్స్ అంటాం, సో మెనీ ఆఫ్ దేర్, రైట్. ఇదొక దిస్ ఈజ్ ఏ పార్ట్ వేర్ యూ హ్యావ్ టు బి మోర్ స్కిల్ఫుల్. చెప్పాను కదా ఇందాక, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ మీరు డెవలప్ అవ్వాలంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ probability is very important. Data interpretation is also important. Okay, then coming to the part, the third one, quantitative aptitude, right. Your quantitative aptitude, దీని మీద ఒక ఫేమస్ బుక్ ఒకటి ఉంటుంది, రైట్. ఆ పేరు యూజ్ చేశారు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే వర్డ్, క్వాంటిటీ ఇస్ నథింగ్ బట్ పరిమాణాత్మక మీ యాప్టిట్యూడ్, దట్ ఈజ్ యువర్ ఎబిలిటీ. యాప్టిట్యూడ్, ఎబిలిటీ అంటాం, సామర్థ్యం, రైట్. పరిమాణాత్మక సామర్థ్యం. సో దీంట్లో ఏంటి అని అంటే, ఇదిగో నెంబర్ సీక్వెన్స్ అండ్ సిరీస్ ఇచ్చారు, నెంబర్స్
హౌ దే ఆర్ నెంబర్ సిరీస్. ఓకే, అండ్ సీక్వెన్స్ అనేటప్పటికీ దే హ్యావ్ టేకెన్ సమ్ examiners have taken some chance of using a 11th class maths వెళ్ళిపోయారు వాళ్ళు. 11th class maths, that is nothing but సిరీస్ అండ్ సీక్వెన్స్ అని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అని ఉంటాయి, వాటికి వెళ్ళిపోయారు. రైట్, దే ఆర్ లిటిల్ బిట్ మిస్లెడ్ విత్ ద కొన్ని క్వశ్చన్స్ అలా ఇచ్చారన్నమాట. రైట్, ఇట్ డజంట్ మీన్ దట్ మరి మీరు 11th క్లాస్ కాదు, ఇట్ ఈస్ 10th బేస్డ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ 10th స్టాండర్డ్ ఉండాలి, 11thకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, ఇక్కడ ఇది ప్రీవియస్ టీజీపీఎస్సీలో ఇది పొరపాటు కొంత జరిగింది. రైట్, కానీ ఎవరు మనం ప్రశ్నించడానికి లేదు వాళ్ళని. ఇకనన్నా అంటే వాళ్ళు మారితే బాగుంటుంది, కొంచెం సిలబస్ని చూసుకుంటూ చేస్తే దట్ ఈస్ గుడ్. రైట్, కమింగ్ టు ద కేస్ దట్ ఈస్ యావరేజెస్, దట్ ఈస్ సగటు. రైట్, సగటులో very very important is your average. It can be useful for your exam regular daily case also. Okay, and number systems ఇది ప్యూర్లీ లిటిల్ బిట్ మ్యాథమెటికల్. రైట్, అలాగని నేను వై ఇట్ ఈస్ గాన్ లైక్ దట్ అనే పాయింట్ నేను మాట్లాడను. బట్ పాయింట్ ఈస్ ప్రీవియస్లీ వీ థాట్ నెంబర్ సిస్టమ్స్ అని రాశారు అక్కడ. నేను సిలబస్ చూస్తే సిస్టమ్స్ అని ఉంది. రైట్, నెంబర్ సిస్టమ్స్ అన్నప్పుడు వాట్ ఐ సజెస్ట్ అండ్ నేను అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే సిస్టమ్స్ అంటే సో మెనీ, వాట్ ఈస్ విచ్ సిస్టమ్ వీఆర్ యూజింగ్ మనం మన సంఖ్యా వ్యవస్థ. నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ. మన సంఖ్యా వ్యవస్థ ఏంటి, మనం ఏ సంఖ్యా వ్యవస్థ యూజ్ చేస్తున్నాం? రైట్, మనకు అసలు తెలుసు అసలే ఆ సంఖ్యా వ్యవస్థ. మనం 234 అని రాస్తాం, 234 అని రాస్తాం. అది దాని వాల్యూ 2 అంటే ఎంత, 2 అంటే ఎంత, 3 అంటే ఎంత, 4 అంటే 234 అని. ఇది ఏ స్థానం, 4 ఏ స్థానం, దట్ ఈజ్ 4 1 స్థానం అంటాం. ఇది 3 అనేది 10ల స్థానం కదా. 2 అనేది ఏంటి, 100ల స్థానం. ఇట్లాగా ఈ స్థానం కదా, ఇలాంటి వాడుతున్నాం కదా. దీన్ని ఏమంటారు, వీటిని ఈ వ్యవస్థను ఏమంటారు అని అంటే ఇది 1వ స్థానం అంటే యాక్చువల్ అది కాదు, అది 10⁻0 అనమాట. ఇక్కడ 10⁻1, ఇది 10⁻2, 10² అంటే మన బేస్ ఏంటది, పదులు. ప్రతి పదులు దశాంశ పదులు, దశాంశమానం అంటాం కదా, అదనమాట. సో దశాంశ వ్యవస్థ లేదా దశాంశమానం, మన సంఖ్యా వ్యవస్థ అనేది దశాంశ సంఖ్యా వ్యవస్థ. ఓకే, ఇది అయితే నెంబర్ సిస్టమ్స్ అన్నారు కదా అని మేము యాక్చువల్గా వాట్ వీ థాట్ ఈజ్ ఇంకా ఉన్నాయి నెంబర్ సిస్టమ్స్, ఇంకా చాలా ఉన్నాయి. మరి 10th అనే కాదు, కంప్యూటర్స్కి ఏం తెలుసా? కంప్యూటర్స్కి పదులు ఉన్నాయి, కంప్యూటర్కి ఏం తెలియదు. కంప్యూటర్కి 0 1 తప్ప ఏం తెలియదు, దానికి 0 1 తప్ప ఏం తెలియదు. ప్రపంచం అంతా కానీ దాని మీద నడుస్తూ ఉంది. ఏకి ఏం తెలియదు దానికి 0 1 తప్ప ఏం తెలియదు దానికి. మరి 0 1 దాన్ని ఏమంటాము, ద్విసంఖ్యామానం, ద్విసంఖ్యా వ్యవస్థ. దట్ ఈజ్ ఏమంటాం దాన్ని, దట్ ఈజ్ ద్విసంఖ్యామానం. సో ద్విసంఖ్య అంటే బైనరీ సిస్టమ్ అని అంటాం. అండ్ దెర్ ఈజ్ ఇంకా ఇదొక్కటి 2 కాదు, ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలిసి. మనం దీంట్లో కొంతమంది ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉంటారు, బీటెక్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉంటారు. ఎలక్ట్రానిక్స్ ఆ చిప్ మేకింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం సెమీ కండక్టర్స్, మన ఏపీలో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. రైట్, సెమీ కండక్టర్, ఎందుకంటే అది ఇసుక పక్కన సిలికాన్ అవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ఇసుక ఇంపార్టెంట్ దానికి. ఓకే, సరే అది ఎక్కడ పక్కన పెడతాం. సెమీ కండక్టర్స్ ఆ చిప్ మేకింగ్ అప్పుడు యూజ్ చేసే దాని నెంబరింగ్ అంతా కూడా మీరు 1 2 3 రాసుకుంటూ కూర్చోకూడదు, అక్కడ చాలా ఉంటాయి దాంట్లో. రైట్, సో అందుకని దాన్ని హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటాం. హెక్సాడెసిమల్. సో ఇలాగా నెంబర్ సిస్టమ్స్ ఇన్ని రకాలు ఉన్నాయనేది క్విన్నరీ సిస్టమ్. 5తో చేస్తే క్విన్నరీ సిస్టమ్, 7 డిజిట్స్ ఉంటే సెప్టల్ సిస్టమ్,
ఎనిమిది ఉంటే ఆక్టల్ సిస్టమ్. ఇట్లాగా ఈ సిస్టమ్స్ని మార్చడం, వీటి కూడికలు తీసివేతలు ఇవి అనుకున్నాం. వాస్తవానికి నెంబర్ సిస్టమ్స్ అన్నారు, అంటే వాళ్ళు యూజ్ చేసిన వర్డ్ ఎస్ సిస్టమ్స్ అన్నారు కాబట్టి అట్లా అనుకున్నాం. బట్ మన దశాంశ మానంలోనే, దట్ ఈజ్ అవర్ డెసిమల్ సిస్టంలోనే వాళ్ళు చాలా అడిగారు. సో తర్వాత వీ చేంజ్ అవర్ స్టైల్, రైట్. తర్వాత మనం మార్చుకున్నాం అనుకోండి. అయినా కానీ కొన్ని చెప్పాలి కాబట్టి నెంబర్ సిస్టంలో కొన్ని యూనిట్ డిజిట్స్లో ఎలా ఉంటాయి, యూనిట్ డిజిట్లో లాస్ట్ అంటే చివరి సంఖ్యలోని అంకెలు, ఆ సంఖ్యలోని చివరి అంకెలలో సున్నాలు ఎన్ని ఉంటాయి, రైట్. మళ్ళీ ప్రధాన కారకాలు ఎన్ని, సంయుక్త కారకాలు ఎన్ని, ఒక సంఖ్యకి సంయుక్త కారకాలు ఎన్ని, ఇవన్నీ కూడా దాంట్లో నెంబర్ సిస్టంలో ఉంటాయి అన్నమాట. అద్భుతంగా ఉంటుంది ఇది. యాక్చువల్గా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అందరూ అనుకుంటారు అది చాలా డ్రై సబ్జెక్ట్ ఏమో అనుకుంటారు, కానీ చాలా చాలా విషయాలు, దానిలో విచిత్రమైన విషయాలు ఉంటాయన్నమాట. అదంతా కూడా మనము ఇవేవో అంటాం కదా, దీన్ని ఇక్కడైతే మనం ఒకటి యూజ్ చేస్తాం. ఏమంటే 2, 3, 5, 7 ఇవన్నీ ఏంటవి, 2, 3, 5, 7 అన్నీ కూడా వాటిని ఏమంటాం మనం, వాటిని ప్రధాన సంఖ్యలు అంటాం కదా. ప్రధాన సంఖ్యలు వేటితోనూ అవి అవి ప్రధాన సంఖ్యలు అనేవి 2, 3, 4, 5 ఉంటుంది చూసారా. ఇది ఎప్పుడు కూడా మనకి కనపడతా ఉంటాయి ఈ క్వశ్చన్స్లో, వేటో చోట ఎక్కడో చోట కనపడతా ఉంటాయి. 2, 3, 4, 5 వీటిలో ఉన్న ఒక చిన్న విషయం చెప్తాను. అంటే మనకు ప్రధాన సంఖ్యలు అంటే ఒకటే తెలుసు, ఏదైనా ఒక సంఖ్య ఆ సంఖ్యచే లేదా ఒకటిచే భాగించబడితే అది మాత్రం ప్రధాన సంఖ్యని మాత్రం తెలుసు అందరికి. కానీ ఏ సంఖ్యనైనా ప్రధాన సంఖ్య కారకాల రూపంలో రాయడం అనేది అదొక బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ అర్థమెటిక్, అంకగణితం యొక్క అద్భుతమైన విషయం అనమాట అది. ఎనీ నెంబర్, నీ నెంబరు 18 అనుకుంటే ఆ 18ని ఎంత అద్భుతంగా రాయొచ్చు అంటే, కేవలం 2, 3 కారకాలను ఎలా రాయొచ్చు అంటే, దీన్ని 2^1 × 3² అలా ఎంత సింపుల్, ఎంత పద్ధతి, ఎంత 2 and 3 ప్రైమ్ నెంబర్స్ రూపంలో 2^1 అంటే 2, 3² అంటే 9, 2 × 9 అంటే 18. ఇది ఎంత అద్భుతం చూడండి. ఇలా రాయగలిగితే చాలా విషయాలు బయటపడతాయి. కాబట్టి ఎంత ప్రైమ్ నెంబర్ కదా. సో ప్రధానం, ఇది ప్రధానం. పెళ్ళిలో మెయిన్ ఏంటి, ప్రధానం చేస్తే కానీ ముందు ప్రధానం అయిపోయిందని అంటారు, రైట్. ముందు స్టార్టింగ్ అది అనమాట, అసలు ముందు ఇది మెయిన్ అనమాట, రైట్. అందుకు నెంబర్ సిస్టంలో ఈ బేస్తో నేర్చుకోవాలన్నీ కూడా. ఓకే, దట్ ఈస్. సో వీడియో మళ్ళీ మనం ఇన్డెప్త్గా మన తర్వాత మనం చూద్దాం క్లాసెస్లో. అండ్ ద నెక్స్ట్ ఈజ్ the next one is it is right, I can say ఇది తొడపడ్డం. Okay, the next one is just observe, this one is ratio and proportion. Next it is ratio and proportion. ఈ నిష్పత్తి అనుపాతం అసలు ఈ మాత్రం సబ్జెక్ట్ తెలిస్తే వాస్తవానికి చాలా అనేది నా అభిప్రాయం. అంటే టీజీపీఎస్సీ అభిప్రాయం కూడా, నా అభిప్రాయం కూడా అదే. ఈ మాత్రం తెలిస్తే మనము అంటే యాజ్ ఏ లర్న్ పర్సన్ ఈ టెస్టింగ్ అయితే చాలా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రేషియో ప్రపోర్షన్ అనేది రెగ్యులర్గా మనం వాడే పద్ధతులు అనమాట. ఇవన్నీ కూడా ఏదైనా ఒక విషయాన్ని మీరు డైలీ బేసిస్లో ఏది మాట్లాడినా రేషియో ప్రపోర్షనే మాట్లాడతారు. ఆ విషయం మీకు తెలియదు అంతే. రేషియో ప్రపోర్షన్ అంటే A/B = C/D, A/B = C/D, అంత్య లబ్ధాలు మధ్యమ లబ్ధాలు సమానం,
ఇట్లాంటి మాట్లాడకూడదు. అవి కాదు అసలు, యాక్చువల్గా అది కాదు. మనం చిన్నప్పుడు అట్లా నేర్చుకున్నాం 7వ తరగతిలో. అది కాదు. వాస్తవానికి నిష్పత్తి అనుపాతం అంటే ఏం లేదు. 3 కాయలు 100 రూపాయలు. ఇప్పుడు మామిడికాయలు 3 కాయలు 100 రూపాయలు. కానీ 6 కాయలు ఎంత అవుతాయి? ఇప్పుడు 3 కాయలు 100 అయితే 6 కాయలు ఎంత అవుతాయి? డబుల్ అవుతాయి. అంతే, డబుల్ కాయలు కాబట్టి డబ్బులు అంటే ఎంత? 200. ఇది నిష్పత్తి అనుపాతం. ఈ కాన్సెప్ట్ ఇది అంతే. దాన్ని ఎక్కడెక్కడ వాడతాం అనేది తర్వాత విషయం. ఆ నిష్పత్తి అనుపాతం తెలియకుండా మీరు డైలీ లైఫ్లో మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో నాకు కూరగాయలు చేత కావదు, మా నాన్న కొంటాడు, నాకు రాదు అని అనకూడదు. వెళ్ళి కొనాలా, మనం క్యాలిక్యులేషన్స్ చేయాలా, అలానే ఉండాలి. లేదా ఇంట్లో ఉన్నావా, మరి అన్నం వండు, రైస్ వండు, ఒక గ్లాస్ రైస్కి ఎన్ని గ్లాసులు వాటరు? 2 గ్లాసులు వాటర్ కదా. రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్. అదే ఇది రేషియో ప్రపోర్షన్. మరి 3 గ్లాసులు వేస్తున్నప్పుడు ఎన్ని గ్లాసులు వాటర్ పోయాలి? 6 గ్లాసులు వాటర్ పోయాలి. దట్ ఈజ్ వాట్ ద రేషియో ప్రపోర్షన్. నిష్పత్తి అనుపాతం అదే డైలీ మ్యాథ్స్ అంటాం దీన్ని. నథింగ్ బట్ కమర్షియల్ మ్యాథమెటిక్స్ ఆర్ డైలీ మ్యాథ్స్ ఆర్ బిజినెస్ మ్యాథమెటిక్స్. వ్యాపార గణితం. నువ్వు బయట వాళ్ళకి డబ్బులు ఇస్తే వ్యాపారం, ఇంట్లో మాట్లాడితే అది ఇంటి లెక్క, నోటి లెక్కలు. ఓకేనా? సో దట్ ఈజ్ వాట్. సో యువర్ కిచెన్, మీ అమ్మ చేసే కర్రీస్ అన్నీ కూడా ఇదే రేషియోస్లో చేస్తూ ఉంటారు వాళ్ళు. 2 వచ్చినప్పుడు కర్రీ అలాగే ఉంటుంది, 4 వెళ్ళినప్పుడు కూడా అదే టేస్ట్ ఉంటుంది ఎక్కువ చేసిన. ఎందుకంటే ఆ రేషియోని కరెక్ట్గా వాడతారు. ఒక వంకాయకి 2 టమాటాలు వేయడం చేస్తారు అంతే. మొత్తం కిచెన్లో అంతా రేషియో ప్రపోర్షన్ వాడేది. ఓకే, దట్ ఈజ్ వాట్. Now come to the next one, that is profit and loss. See, profit and loss, that is it is another thing, that is right. ఇది మినిమం మనం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేడీస్ ఆషాఢం సేల్ అనగానే మీరు డిస్కౌంట్ అడుగుతూ ఉంటారు కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్, సో ఆషాఢం డిస్కౌంట్లు కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా దాని మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ పర్సంటేజ్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్, బ్యాక్గ్రౌండ్, రైట్. ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేశారంటే, అంటే పర్సంటేజ్ అని మాట్లాడలే తెలంగాణ దాంట్లో. పర్సంటేజ్ వర్డ్ యూజ్ చేయలే. అలాంటి పర్సంటేజ్ లేదని కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చారంటేనే పర్సంటేజ్ ఇచ్చినట్టు లెక్క. ఓకే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓన్లీ లాభ నష్టాలు చేసే సరిపోద్దని. ఓకే, ఇందులో ఆ ప్రాఫిట్ అండ్ లాస్లో చూడండి, ఇప్పుడు మీకు 20% + 20% డిస్కౌంట్ అంటారు, 20% ప్లస్ అడిషనల్ 20% డిస్కౌంట్ అంటారు. అంటే ఎంత అనగానే 20 + 20 40 కదా అనుకుంటాం. కాదు అది. ఓకే, ఆ డిస్కౌంట్ అదే డిస్కౌంట్, అది డిస్కౌంట్ మీద డిస్కౌంట్ అనమాట, రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంటైర్ మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా కూడా దీని మీదే వెళ్తూ ఉంటుంది అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండింగ్ అంటాం, అంతా కూడా ఇదే, రైట్. 20% పెరిగింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 20% పెరిగింది. ఓవరాల్గా ఎంత పెరిగింది అని అంటే అందరూ అనుకుంటారు దట్ ఈజ్ 40% పెరిగింది. కాదు. దీనికోసం షార్ట్ కట్స్ నేర్చుకుంటారు చాలామంది. షార్ట్ కట్ అనుకొని గందరగోళాలు నేర్చుకుంటారు. అవన్నీ కాదు. 20% పెరిగితే 120% అవుతుంది అనే వర్డ్ రావాలి. మళ్ళీ 20% పెరిగితే మళ్ళీ ఇంకొక 120% అవుతుంది అని రావాలి. అప్పుడు ఓవరాల్గా ఎంత 144% అయ్యింది ఎన్ని చేస్తే అంత వస్తుంది. 144/100 అంటే 144% అయ్యింది అంటే 100% కాస్తే ఎంత అయింది? 144% అయింది. 100% అనేది ఏదైనా ఒక వస్తువు ఇనిషియల్ వాల్యూ 100% అంటే 144% అయింది. సో ఎంత పెరిగింది? 44% పెరిగింది. ఈ సింపుల్ పాయింట్, సిల్లీ పాయింట్ పట్టుకుంటే మొత్తం మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా చేసేయచ్చు. ఓకే, ఎడిషన్ కాన్సెప్ట్ కాకుండా మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ అనేది, రేషియో అనేది తెలిస్తే మీరు మొత్తం అంత అయిపోయినట్టే. ప్రాఫిట్ పర్సన్, లాస్ పర్సన్, పర్సంటేజ్లో 2 కూడికలు
మల్టిప్లికేషన్ రెండే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను తర్వాత క్లాస్లో మళ్ళీ రెగ్యులర్గా పర్సంటేజ్ని ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు మల్టిప్లై చేయాలి, అంతే, క్లోజ్. ఎందుకంటే పర్సంటేజ్ ఏమి ఉండదు. చేసేటప్పుడు జాగ్రత్త చేయాలి, అనవసరంగా ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. చాలామంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవరో చూసారా, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఈ విషయం ఎవరు తెలియదు. సిలబస్లో ఇది లేదనుకుంటారు, లేదనే మాట ఏది లేదు. వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు, మనం రెడీగా ఉండాలి. ఓకే, దట్ ఈస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ ఏ వెరీ గుడ్. సి హౌ స్పెసిఫికల్లీ దే హ్యావ్ గివెన్, కరెక్ట్గా ఎట్లా జాగ్రత్తగా ఇచ్చారు. మళ్ళీ 4వ దాంట్లో టైం అండ్ వర్క్ ఇచ్చారు. కాలము, పని, అండ్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. యాక్చువల్గా టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది మనకు తెలుసు. ఓకే, ఇక్కడ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవ్వడంలో వాడి ఉద్దేశం ఏంటంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ అనే అర్థం, రైట్? సో ఫార్ములా అయితే మనకు తెలుసు, డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైమ్ అని తెలుసు. బట్ పాయింట్ ఈజ్ ఎవ్రీ అర్థమెటిక్ టాపిక్ అన్నీ కూడా డైరెక్ట్ ప్రపోర్షన్స్ అనమాట, ప్రత్యక్ష అనుపాతాలు. మన బ్రెయిన్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసేది డైరెక్ట్ ప్రపోర్షన్స్. 2 ఫ్యాన్లు 200 రూపాయలు, 3 ఫ్యాన్లు 300 రూపాయలు. ఒక గ్లాస్ రైస్, 2 గ్లాసుల వాటరు, 5 గ్లాసుల రైస్, 5 2 10 గ్లాసుల వాటర్. 3 బుక్కులు 47 రూపాయలు. 3 బుక్కులు 47 రూపాయలు. ఒకటి తెలియదు, కానీ 6 బుక్కులు 47 2 94 రూపాయలు. 6 బుక్కులు 94, డజన్ బుక్కులు 6 బుక్కులు 94, డజన్ బుక్కులు డబల్ 94 2 ఎంత, 180 ప్లస్ 8, దట్ ఈజ్ 188. ఇట్లా మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేసేది డైరెక్ట్ ప్రపోర్షన్స్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ప్రపోర్షన్ కాన్సెప్ట్లో ఉంటాయన్నమాట. ఓకే, దట్ ఈస్ వాట్ యువర్ స్పీడ్ అండ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ స్పీడ్ బోత్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్ వెన్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. దూరాలు సమానంగా ఉన్నప్పుడు స్పీడ్ అండ్ టైం బోత్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, రైట్? అది పెద్దగా అవసరం ఉండదు మనకి, రైట్? చాలా గందరగోళం చేసుకుంటారు చాలామంది. డోంట్ గో ఇన్ దట్ వన్. మనకి డైరెక్ట్ ప్రపోర్షన్స్ పర్ఫెక్ట్ తెలుసు అనేది మెంటల్ ఎబిలిటీలో ఉన్న కాన్సెప్ట్ అనమాట. సి, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యాక్చువల్లీ దట్ ఈస్ ద ఎగ్జామినర్స్ ఆర్ వాట్. మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫరెంట్, మెంటల్ ఎబిలిటీ ఈజ్ డిఫరెంట్, రైట్? మ్యాథమెటిక్స్ని మెంటల్ ఎబిలిటీలో ఎంతవరకు వాడాలనేది ఎగ్జామినర్కి కొంత ఉండాలి, ఆ కామన్ సెన్స్ ఉండాలి. ఈ మధ్య వాళ్ళు కొంచెం ఎక్సీడ్ అవుతున్నారు. మీరు చేయనీయకుండా మిమ్మల్ని పూర్తిగా మ్యాథమెటికల్గా మార్చేస్తున్నారు అన్నమాట. అది దానివల్ల ఏమవుతుందంటే రైట్ పర్సన్ యాస్పిరెంట్ అండ్ నార్మల్ యాస్పిరెంట్ ఇద్దరు కూడా ఈక్వల్గా వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి మీ ద్వారా నేను ఐ వాంట్ టు మేక్ దట్ ఈజ్ అంటే ఐ వాంట్ రిక్వెస్ట్. సో జస్ట్ ఏ రిక్వెస్ట్ ఫర్ ఎగ్జామినర్స్. సిలబస్ చూసి పైన టాపిక్ చూసి సిలబస్ చూసి ఇస్తే చాలా మీరు ఎంతైనా చేయొచ్చు. అలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, చాలా మంచి ఆఫీసర్స్ బయటకు వస్తారు. అందరూ సిలబస్ ప్రకారం ముందుకెళ్ళినప్పుడు మీరు ఏవేవో ఇక్కడ ఇచ్చేసి అదేవరో అటెంప్ట్ చేసి అలాంటి వ్యక్తులు నాన్ సీరియస్ క్యాండిడేట్స్ వచ్చి సడన్గా వాళ్ళు కానీ ఆఫీసర్స్ అయితే హౌ ఇట్ విల్ బి, ఎలా అయింది సమాజం, రైట్? సో యాజ్ ఏ రైట్ సిటిజన్ ఆఫ్ ఏపీ, ఇండియా, ఐ వాంట్ టు మేక్ దిస్ కొంచెం సిలబస్ పర్ఫెక్ట్గా సిలబస్ ప్రకారం ఇస్తే బాగుంటుందని. సిలబస్ చూసి జస్ట్ ఫ్రేమ్ చేసే ముందు సిలబస్ కాపీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసి దాన్ని బట్టి ఇస్తే బాగుంటుంది. దట్ ఈజ్ నో డౌట్ వీఆర్ ద బెస్ట్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్న
ద బెస్ట్ ఇండియన్స్ అని అనుకున్నా కానీ పర్వాలేదు, అవర్ తెలుగు పీపుల్, నాట్ ఈవెన్ అదర్ స్టేట్స్. నేను చెప్తాను. సో వీ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్, దట్ ఈస్ మ్యాథమెటిక్స్ స్కిల్స్, సైంటిఫిక్ స్కిల్స్ ఫర్ తెలుగు పీపుల్ ఉంది మన వాళ్ళు. అలా అంత బికాస్ ఆఫ్ తెలుగు, అది కూడా చెప్తున్నా, బికాస్ ఆఫ్ తెలుగు హ్యాస్ మేడ్ అస్ మనం అలా మ్యాథమెటికల్ టర్న్ అవ్వడానికి చాలా అవకాశాలను ఇచ్చిందనమాట. ఓకే, ఇది మీ తర్వాత మీరు ఎవరైనా ప్రొఫెసర్స్తో మాట్లాడినా కూడా వాళ్ళు చెప్తారు మీకు. ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్ వీఆర్ దట్ మచ్ మ్యాథమెటికల్లీ ప్రూవ్డ్. ఓకే, అయితే మనం ఏంటంటే మనకు అమెరికా తప్ప యుఎస్ ఇవి తప్ప వేరే ఆలోచనలు ఉండవు చాలామందికి, రైట్? బట్ నౌ కమ్ టు దిస్ వన్. యు సీ చూడు ఎంత సి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సాధారణ జనరల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు తప్ప కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదంటే అక్కడ ఉందని చెప్తున్నాను ఇందాక, రైట్? ప్రాఫిట్ అండ్ లాస్లో ఇచ్చినట్టే లెక్క. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ PTR by 100 అందరూ తెలుసు. ఓకే, సో నార్మల్గా అది వదలకుండా ఉండడానికని ఇచ్చారు. తర్వాత అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్, దట్ ఈజ్ దే హ్యావ్ అనలిటికల్ అండ్ విశ్లేషణాత్మక మరియు క్రిటికల్ థింకింగ్, దట్ ఈజ్ సో విమర్శనాత్మక, రైట్? అలాంటివి ఇచ్చినప్పుడు ఇదే మీ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ. యాక్చువల్గా మీ డెసిషన్ మేకింగ్ కింద ఇచ్చారు, రైట్? ఇదొక డిఫరెంట్ సిచ్యువేషన్ అనమాట. బోత్ ఆర్ సేమ్, రైట్? అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అండ్ దిస్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రెండు ఒకటే, రైట్? అయితే అనలిటికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్లో లిటిల్ బిట్ రూల్స్ కొన్ని ఫాలో అవుతూ చేస్తాం అన్నమాట. కొన్ని రూల్స్ ఫాలో అవుతూ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ రూల్స్, అంతే. ఇది రూల్స్తో ఫాలో చేస్తాం. ఎలా అంటే సిలాజిజం ఉంటుంది, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ కూడా అనలైజ్ చేసేటప్పుడు విల్ టేక్ సమ్ రూల్స్ అండ్ డూ దట్ వన్. కానీ ఇక్కడ ఆ రూల్స్ పనిచేయవు. ఇక్కడ ఎమోషన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ అది పనిచేస్తుంది అనమాట డెసిషన్ మేకింగ్లో, రైట్? సో నో డౌట్ ఈ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది మాత్రం a duly structured situation will be presented to the candidate and they will be asked to analyze and suggest their own solutions to the problem arising out of situations. ఒక సిచ్యువేషన్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయితే దాని నుంచి వాళ్ళు దానిలో లోతుగా పరిశీలించి దాని నుంచి ఏ ఇన్ఫరెన్స్ మీరు ఒక సొల్యూషన్స్ తీసుకురాగలరు అనేది, దట్ ఈస్ వాట్ దే వాంట్ టు మేక్ యూ, దట్ ఈస్ మేక్ యూ టు లెర్న్. సో ఇలాంటివి నేర్చుకున్నప్పుడు దట్ ఈస్ అనలైజ్ ద సిచ్యువేషన్ అండ్ సజెస్ట్ యువర్ ఓన్ సొల్యూషన్స్. మీ సొల్యూషన్స్ ఎలా అయినా ఇవ్వచ్చు. ద బెస్ట్ సొల్యూషన్ ఇట్ ఈస్ ఆస్డ్, అంతే. పర్ఫెక్ట్ అని ఉండదు అక్కడ. బెస్ట్ సొల్యూషన్ విల్ బి ఆస్డ్, రైట్? వీటికి జనరల్గా మార్క్స్ ఇంతకుముందు ఇవన్నీ దాన్ని ఏమంటారు, మన డిస్క్రిప్టివ్ మ్యాథ్స్లో అలా మనం చేయగలిగేవాళ్ళం. కానీ దీని కోర్ చాలామందికి ఇది అర్థం కాదు. ఇట్స్ కాల్డ్ జడ్జ్మెంట్. దట్ ఈస్ కెన్ సే ఇట్స్ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్. ఓకే, మీ కోర్ట్ కేసెస్ అన్నీ కూడా, మీ కోర్ట్ కేసెస్ అంటే మన సుప్రీంకోర్టు అన్నీ కూడా బేస్డ్ ఆన్ ద రీజనింగ్ ఓన్లీ, బేస్డ్ ఆన్ యువర్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, right? We can say that is we call it as abductive reasoning. అబ్డక్టివ్ రీజనింగ్లో 3 రకాలు ఉంటాయి. ఇండక్టివ్ అంటే ఇది నేను APPSC Group 2లో సిలబస్ అనమాట. అది ఇండక్టివ్ అంటే ఏదైనా విషయాన్ని ఇంక్లూడ్ చేయడం, ఇండక్టివ్ రీజనింగ్. డిడక్టివ్ రీజనింగ్ దాంట్లో నుంచి మనం బయట తీసుకొచ్చేది డిడక్టివ్ రీజనింగ్. థర్డ్ వన్ అబ్డక్టివ్ రీజనింగ్. సో మనం తీసుకొని ఏవేవో ఊహించుకున్న విషయాలన్నీ ఒక దగ్గర తీసుకురావడం, సంగ్రహించడం. సో కోర్ట్ జడ్జ్మెంట్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ అబ్డక్టివ్ రీజనింగ్. సో అందుకనే ఈరోజు చూడండి ఒకసారి మీరు క్లాట్ అండ్ ఎగ్జామ్స్, లాస్ట్ అటెంప్ట్ నుంచి వాటిలో కూడా రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ అబ్డక్టివ్ రీజనింగ్ అనమాట. ఓకే,
సో రీజనింగ్ కెపాసిటీ నీకు ఉంటే నువ్వు జడ్జి కూడా అయిపోవచ్చు. అడ్వకేట్ ఈజ్ ద బెస్ట్ వన్ అనమాట. ఓకే, సో దట్స్ వై యువర్ కలెక్టర్స్, యువర్ పీపుల్, దట్ ఈస్ దే ఆర్ కాల్డ్ ద మెజిస్ట్రేట్స్. గుర్తుందా? స్పెషల్ వర్డ్ యూజ్ చేస్తారు, దట్ ఈస్ స్పెషల్ మెజిస్ట్రేట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఒక కలెక్టర్ కూడా హీఈస్ అ స్పెషల్ మెజిస్ట్రేరియల్ కెపాసిటీ ఆర్ పవర్స్ ఉంటాయి అతనికి. ఎందుకుంటాయంటే ఇది సి హౌ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ బికమ్ ఏ మెజిస్ట్రేట్ ఆల్సో. అడ్మినిస్ట్రేటర్ కూడా మెజిస్ట్రేట్ అయిపోయాడు. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఇవేనండి. ఇవి నేర్చుకుంటే పద్ధతిగా మీరు అంత పద్ధతిగా యూ కెన్ డూ వెల్ అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. నాట్ ఓన్ లైఫ్, దట్ ఈస్ ఇన్ యువర్ జాబ్. దట్ ఈస్ మీ జాబ్లో సక్సెస్ఫుల్ అయ్యేది ఇవన్నీ ఉండాలి. చాలామందికి ఈ విషయాలు ఎందుకులే ఏమిలే అనుకుంటారు తప్ప ప్రిలిమ్స్ వరకు వచ్చింది కదా అని కాదు. ఇది మీరు మనసా వాచ మీరు నేర్చుకోండి, ఇప్పటి నుంచే నేర్చుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు జాబ్ పుట్టిన తర్వాత ఇదే మీకు పనికి వచ్చేది. రైట్? సో నౌ లెట్ us గో విత్ దిస్ ఈజ్ వాట్ యువర్ తెలంగాణ సిలబస్ మనం మాట్లాడుకున్నాం. ఓకే, అయితే నౌ లెట్ us go with AP also. AP syllabus, right? So AP syllabus has almost you have దాదాపు 17 టాపిక్స్ అన్నమాట. రైట్, 17 టాపిక్స్ ఆర్ దేర్. రైట్, సో సోషల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్, డెసిషన్ మేకింగ్, అన్ని వర్డ్స్ చూడండి, అన్ని రిపిటేషన్ వస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ నౌ ద పాయింట్ ఈజ్ లెట్ us go with the coming to the part of syllabus of AP. The word I said general mental and psychological. ఇక్కడ జనరల్ మెంటల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్. అడ్మినిస్ట్రేటివ్ కూడా ఉంటుంది అక్కడ, రైట్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. నేను 1 by 1 చదువుతాను చూడండి. ఇక్కడ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఆల్రెడీ తెలంగాణ దాంట్లో ప్రిలిమ్స్లో ఉంటుంది అనమాట. లాజికల్ ఇందాక రాసాం, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. రైట్, అది సేమ్ వర్డ్స్ అయ్యే వర్డ్. దట్ ఈస్ వాట్ దిస్ వన్. డేటా ఇంటర్ప్రిటేషన్ కింద వస్తుంది, పర్వాలేదు. అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, దట్ ఈస్ అనలిటికల్. నేను చెప్పాను లాజికల్ రీజనింగ్ దాంట్లో భాగం. ప్రాబ్లమ్ రిలేటెడ్ రిలేషన్స్, నథింగ్ బట్ బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు. రైట్, ఇవన్నీ మళ్ళీ మీకు తెలుగులో మన పీడిఎఫ్ మన మేనేజ్మెంట్ ఇస్తుంది, నో ప్రాబ్లం. ఆర్ నేను ఐ విల్ ప్రొవైడ్ దట్. మీరేమి రాసుకుంటే రాసుకోండి, రైట్. బట్ సపరేట్గా మళ్ళీ మనం అగైన్ వీ డిస్కస్ దట్ వన్. సో ఫోర్త్ వన్, షేప్స్ అండ్ సబ్సెక్షన్స్ వెన్ డయాగ్రామ్. ఇవి షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ అంటే నాన్ వర్బల్ అంటాం, రైట్. బొమ్మలు ఇచ్చి ఆ బొమ్మల్లో ట్రయాంగిల్స్ అని ఉంటాయి, స్క్వేర్స్ అని ఉంటాయి చెప్పడం, అదొకటి. 2, సిరీస్, వాటిని సిరీస్ బొమ్మల్ని రాస్తూ దట్ ఈస్ జనరల్గా ఇది ఇప్పుడు మీరు ఇక లేమెన్ టెస్ట్ చేయాలి. ఒకప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ చేసేటప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళకి కావాల్సింది రియల్ మ్యాథమెటికల్ పీపుల్ కాదు. యాక్చువల్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా మీరు అనుకుంటారు మ్యాథ్స్ బాగా చేయాలి, ఫాస్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళు కాదు, మీరు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా తప్పించుకోవాలని కూడా, అది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో అది పక్కన పెడితే ముందు ఇక్కడికి వద్దాం. ఇక్కడ దీంట్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ దే విల్ గివ్ ఎ డయాగ్రామ్ లైక్ దిస్ అండ్ రైట్. సో సర్కిల్ విల్ బి హియర్. తర్వాత రెండో డయాగ్రామ్లో సర్కిల్ ఇటు వచ్చింది. తర్వాత మూడో డయాగ్రామ్లో సర్కిల్ ఇటు వచ్చింది, కిందకు వచ్చేసింది. తర్వాత ఫోర్త్ డయాగ్రామ్లో ఎక్కడికి వస్తుంది అనేది అన్నప్పుడు అటు నుంచి ఇటు వచ్చి, ఇటు నుంచి కిందకు వచ్చి, ఆ తర్వాత అటు రావాలి కదా. సో ఇటు రావాలి, దట్ ఈస్. సో ఇది చదువు లేని వాడు కూడా చేయగలడు అనమాట. చదువు లేని అంటే నీకు చదువు లేకపోయినా, నువ్వు థింక్ చేయలేకపోయినా, జస్ట్ బై అబ్జర్వింగ్ దట్ వన్ యూ కెన్ సీ ఓకే నెక్స్ట్ ఏం వస్తుందో చెప్పగలవు. ఏఐ కూడా ఇంతే. ఏఐ ఈరోజు ఏఐ అది కూడా నువ్వు అలవాటు చేసి ఇది సర్కిల్ ఇటు పెట్టి తర్వాత ఇటు పెట్టి తర్వాత ఇటు పెడితే మూడోసారి అదేం అడగదు, అదే పెట్టి చూపిస్తుంది అనమాట. నువ్వు తర్వాత ఇటు రావాలి బాబు నువ్వు అని చెప్పేసి. ఓకే, దట్ ఈస్. సో ఆల్ దీస్ ఆర్ రైట్. లేమెన్ కెన్ డూ దట్ ఈస్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్స్ అన్నమాట, షేప్స్ అండ్ సబ్సెక్షన్స్. ఓకే, అండ్ వెన్ డయాగ్రామ్స్ కూడా ఆల్మోస్ట్ దట్ సేమ్
సిమిలర్గా మనం చేసే వెన్ డయాగ్రామ్ 10th క్లాస్లో మనం నేర్చుకుంటాం కదా. సో డిస్జాయింట్ సెట్స్, దట్ ఈజ్ ఇంటర్సెక్షన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మనకు వెన్ డయాగ్రామ్స్ కొన్ని కాన్సెంట్రిక్ ఉంటాయి, కొన్ని రైట్ టచ్ అయితే ఏంటి. మొన్న రీసెంట్గా డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హ్యాస్ డన్. అతను చెప్తున్నాడు కాకతీయ యూనివర్సిటీలో సమ్వేర్ ఇన్ వరంగల్, రైట్. సో మన ఇవి ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ వెన్ డయాగ్రామ్, కాన్సెంట్రిక్ వెన్ డయాగ్రామ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఎలా ఉండాలో దట్ ఆ ఇంటర్సెక్షన్ పార్ట్ అని చెప్పాడు ఒకరోజు. సో నాకు అనిపించింది పొలిటికల్ లీడర్స్ కూడా వెన్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుతున్నారు అనిపించింది. ఓకే, సో ద సేమ్ దట్ ఈజ్ దీస్ ఆర్ ద కేసెస్. సో ఇది కూడా ఒక చిన్న వీ కెన్ సే ఇట్ హ్యాస్ బేసిక్ కామన్ సెన్స్. ఇవన్నీ కూడా బేసిక్ కామన్ సెన్స్ సంబంధించింది. దెన్ కమ్ టు ద నెక్స్ట్ పార్ట్. సో దర్ ఈస్ క్లాక్స్, క్యాలెండర్స్, ఏజ్. ఇది కొంచెం మ్యాథమెటికల్ వే, జనరల్ అబ్జర్వేషన్స్ అండ్ ఆల్సో మ్యాథమెటికల్, రైట్. కొన్ని లాజికల్ వే ఉంటాయి కానీ కొంచెం నేర్చుకోవాలి. ఇది ఇట్ టైం టేకింగ్, బట్ నో డౌట్ వన్స్ యూ లర్న్ పర్ఫెక్ట్గా ఆన్సర్లు వస్తాయి. దీంట్లో అసలు ఎక్కడ కూడా మిస్ అవ్వవు అన్నమాట, రైట్. అండ్ నెంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, దీని గురించి కొంచెం చెప్పాలి నేను. నెంబర్ సిస్టమ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, అదే. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది మనము మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, ఆర్డర్ అంటే ఆ వరుస క్రమం, పరిమాణాత్మక వరుస క్రమం. పరిమాణం ఏదైతే ఉందో దాని వరుస. సో మనం ఇక్కడ సర్కిల్స్, చిన్న సర్కిల్, తర్వాత పెద్ద సర్కిల్, ఆ తర్వాత పెద్ద సర్కిల్, ఆ తర్వాత పెద్ద సర్కిల్, అంతే కదా. ఇది ఒక వరుస క్రమంలో ఉంది, దాని సైజుని బట్టి మనం మార్చాం. అది దిస్ ఈజ్ వాట్. ఓకే, ఇదనమాట. సో చాలామందికి చాలా అర్థం కాలేదు ఇది, వై ఇట్ ఈజ్ అదేదో ఫిజిక్స్ అనుకున్నారు. ఫిజిక్స్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కాదు, దట్ ఈజ్ సింప్లీ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, రైట్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే రైట్, ఆరోహణ క్రమము, అవరోహణం. ఆరోహణ అసెండింగ్, అవరోహణ డిసెండింగ్. ఓకే, అదనమాట. అంతే, ఇంతకంటే సింపుల్. కాకపోతే వేటి ఆరోహణ, వేటి అవరోహణ అంటే నెంబర్స్ కాదు, నెంబర్స్ ఫ్రాక్షన్స్ అంటే చిన్న చిన్న విషయాల్ని ఎంత చక్కగా వాళ్ళు సిలబస్లో పెట్టారు చూడండి. అరే ఎందుకురా మనకి అంటే, అరే మరి మినిమం సైడ్ నీకు అసలు ఇవి తెలియకపోతే ఎలా? అసలు కనీసం భిన్నాలు ఉన్నప్పుడు నెంబర్లు అంటే సరే ఇది పెద్దది చిన్నదని చెప్పచ్చు, భిన్నాలు ఎందుకు చెప్పలేవు నువ్వు? భిన్నాలు ఎందుకు చెప్పలేవు? అసలు ఇక్కడ 2/5, 2/5, 4/7 ఉంది, రైట్. ఇందులో ఏది పెద్దది, ఏది చిన్నది? ఏది పెద్దది, చిన్నది కూడా తెలియకపోతే తర్వాత నిష్పత్తులు ఎలా చేస్తావు? ఇది పెద్దది, చిన్నది కూడా తెలియకపోతే ఎట్లా అనేది సిలబస్ ఫ్రేమర్స్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది మినిమం సైడ్ నువ్వు నేర్చుకోవాల్సింది భిన్నాలు. మరి ఇక్కడ మామూలుగా మనం చిన్నప్పుడు నేర్చుకునే, కాకపోతే కొంచెం రైట్, కొంచెం జాగ్రత్తగా మీరు చేయాల్సింది. ఇక్కడ 2/5 పెద్దదా, 4/7 పెద్దదా అని అంటే 7 2 ఎంత? 7 2 ఎంత? 14. ఎక్స్క్యూజ్ మీ. 5 4 ఎంత? 20. ఏది పెద్దది? 14 పెద్ద, 20 పెద్ద? 20 పెద్దది. కాబట్టి ఏ భిన్నం పెద్దది? 4/7 పెద్దది అని చెప్తాం. చిన్నప్పుడు ఇది నేర్చుకున్నాం. మళ్ళీ ఇంకోటి వస్తుంది తర్వాత 3/5. ఏది పెద్దది మరి ఈ రెండిట్లో? మళ్ళీ దానికోసం చేస్తాం. షార్ట్ కట్ నేర్చుకోవచ్చు, కానీ షార్ట్ కట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేర్చుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. షార్ట్ కట్ నేర్చుకునేటప్పుడు చిన్నప్పుడు ఇలాగ నేర్చుకున్నాం, కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రెండు భిన్నాలను మనం పోల్చాలంటే వాటి హారాలు సమానంగా ఉండాలి. డినామినేటర్స్ మస్ట్ బి ఈక్వల్ అనే విషయం తెలియాలి. హారాలు సమానంగా ఉన్నప్పుడు ఏ భిన్నానికైతే లవం పెద్దదో ఆ భిన్నమే పెద్దది అని అది మర్చిపోయాం. అది మర్చిపోయి ఇది క్రాస్ పండుగ చేస్తూ కూర్చుంటాం అనమాట. అదుగు. సో
బేసిక్స్ని వదలొద్దు అని చెప్పడానికే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు. ఓకే, సో సింపుల్ థింగ్. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరందరూ రైట్ హూ ఎవర్ ఆర్ గ్రూప్ అన్న ఆఫీసర్స్ మీరు అయిన తర్వాత మీరు ఖచ్చితంగా సీఎం పక్కన కూర్చుంటారు. నేను చెప్తున్నాను, నా స్టూడెంట్స్ నో డౌట్ రేపు ఎప్పుడైనా సరే సీఎం పక్కన కూర్చుంటారు. మీరు ఏదో ఒక సభలో కూర్చుంటారు. ఆయన అడుగుతాడు 13 ఆర్లు ఎంత అని అడుగుతాడు. అడిగాడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే సీఎం ఆయన అడిగాడు. పక్కన శ్రీలక్ష్మి అనే ఒక ఆమె అప్పుడు కలెక్టర్ ఆమెను అడిగారు. ఓపెన్ డయాస్లో అడిగారు. ఇదంతా రికార్డెడ్ ఇస్ 13 ఆర్లు ఎంతమ్మా అని ఆమెను అడిగాడు. ఆమె వేరే వాళ్ళని అడిగింది 13 ఆర్లు ఎంత అని. అది దట్ ఈస్ 13 ఆర్లు మినిమమ్ అంటే 13 ఎక్కం తెలియదనేగా, రైట్? ఇట్లా బేసిక్ ఇట్లాంటి లెక్కల్ని మనం అంత ఇది జరిగిందండి. ఇది నేను ఐఎమ్ నాట్ ఆమె పాపం శ్రీలక్ష్మి గారు ఇప్పుడు షీజ్ ఎ కలెక్టర్ అండ్ అబౌట్ టు రిటైర్ ఈ 1 or 2 monthsలో. అందుకనే ఆమెకి ఏదో మంచి పోస్ట్ ఇచ్చి రిటైర్ చేపిస్తున్నారు, రైట్? దట్ ఈస్ నాట్ అదే పొలిటికల్ పాయింట్ ఈజ్ ఎలక్షన్ టైంలో గబక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం హ్యాస్ ఆస్క్డ్ ఇట్ 13 ఆర్లు సంథింగ్ 17 6 లైక్ ఇట్, రైట్? 10 ఆర్లు మనం 13th టైం రావాల్సింది. నీకు 6 టేబుల్ వచ్చు కదా. 10 ఆర్లు 60, 3 ఆర్లు 18, 78. ఒక నిమిషం, ఒక సెకండ్ టైం, జస్ట్ 10 seconds టైం తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పెద్ద భూతాలను చూసుకోవడం అనేది అది తప్పు అనమాట. మ్యాథ్స్ అనేది చాలా సింపుల్. ఆ సింప్లిసిటీ తెలుసుకోకపోతే అది భయంకరమైన కష్టం ఉంటుంది. ఆ సింప్లిసిటీ ఏంటంటే 10 ఆర్లు 60, 60 రూపాయలు, 3 ఆర్లు 18 రూపాయలు. ఇది తెలియకపోతే 13 ఆర్లు అనగానే మీరు చూడండి, ఖచ్చితంగా మీరందరూ కూడా 13 ఆర్లు అనగానే మీ మైండ్లో 13 ఇది ఇంటూ 6 అని ఇలా పడిపోయి ఉంటుంది. చూడండి, 6 3 18 గాలి వేయడం, 6 1 6 78. ఇది మనకు అలవాటు. ఇది మన అమ్మమ్మ తాతయ్య చేసే అలవాటు. వాళ్ళు చేసే పని. వాళ్ళ చదువు లేదు, వాళ్ళకి లెక్క వస్తుంది. మనకు చదువు ఉంది, లెక్క లేట్గా వస్తుంది, లేకపోతే కొంచెం రాదు, రైట్? సో దిస్ ఈజ్ వాట్ దే వాంట్ టు టెస్ట్ ఇన్ దిస్ సిలబస్. ఓకే, దెన్ మళ్ళీ మనం రెగ్యులర్గా మన క్లాస్లో మాట్లాడుకుందాం. నౌ కమ్ టు ద అదర్ వన్, దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఇప్పుడు నిష్పత్తి అనుపాత, రేషియో ప్రపోర్షనల్ వేరియేషన్స్ మీద చాలా చేయొచ్చు, కానీ దే ఆర్ నాట్ గివింగ్, రైట్? కొంచెం ప్యూర్ మ్యాథ్స్ సంబంధించింది, అందుకని ఇవ్వట్లేదు. మంచిదే. మనం క్లాస్లో చేస్తాం, మనం దీని మీద చేస్తాం, రైట్? అండ్ సెంట్రల్ టెండెన్సీస్ మీన్, మీడియన్, మోడ్ ఇంక్లూడింగ్ వెయిటెడ్ మీన్. మీన్ అంటే దర్ ఈజ్ మధ్యమం, యావరేజ్ కాన్సెప్ట్లో ఇక్కడ 3 కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటి మీన్, మీడియన్, మోడ్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. మోడ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఏ ట్రెండ్, ఫ్యాషన్ అని. మీడియన్ ఈజ్ రైట్, సో మిడిల్ ఎలిమెంట్ అని అంటాం. మీన్ అంటే యావరేజ్, మీకు తెలిసిన యావరేజ్, రైట్? దీని మీద కొంత వర్కౌట్ చేస్తాం. పవర్, ఎక్స్పోనెంట్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, రైట్? ఇది కొంచెం ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళింది, రైట్? సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ ప్యూర్ మ్యాథ్స్, బట్ హెచ్సిఎఫ్, ఎల్సి మీద, రైట్, దట్ ఈస్ యూ నీడ్ టు లెర్న్. ఇది కొంచెం ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి. అండ్ పర్సంటేజెస్, శాతాలు. పవర్ అండ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఘాతాంకాలు ఉన్నాయి కదా, ఘాతాంకాలు అవే అనమాట. స్క్వేర్, వర్గము, స్క్వేర్ రూట్, వర్గమూలము, క్యూబ్ రూట్, ఘనమూలము. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అంటే గసాబా, కసాగు, రైట్? గసాబా గరిష్ట సామాన్య భాజకం, ఎల్సిఎం కసాగు కనిష్ట సామాన్య గుణిజం. అసలు ఎల్సిఎం మీద చాలా వర్క్అవుట్ చేస్తూ ఉంటాం, కాకపోతే ఈ హెచ్సిఎఫ్, ఎల్సిఎం మీద ఒక రిలేషన్ చాలా బాగుంటుంది, రిలేషన్, రైట్? చాలా మంచి రిలేషన్స్ ఉంటాయన్నమాట, రైట్? ఆ బేస్ కాన్సెప్ట్ కొంచెం తెలుసుకుంటే చాలు,
విపరీతంగా మనం ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు, కొంచెం కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. నౌ కమింగ్ టు ద కేస్ దట్ ఈజ్ 10th వన్, దట్ పర్సంటేజ్ శాతాలు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏపీ దాంట్లో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేశారు, రైట్, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ రీసెంట్ పేపర్లో కూడా కొంచెం దే హ్యావ్ గివెన్ రైట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఐ వాంట్ టు అంటే ఇది ప్యూర్ మ్యాథ్స్ కాదు, ఇది మ్యాథమెటిక్స్ కాదనే విషయం చాలామందికి తెలియదు. ఎగ్జామినర్స్ కూడా దే ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ నార్మల్ కేసెస్. జనరల్గా అలా అడగడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇది మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. బట్ దే ఆర్ ఆస్కింగ్ మ్యాథమెటికల్గా వెళ్ళమని చెప్తున్నారు. దిట్ ఈస్ నాట్ ద కేస్, రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇదే ఒక మంచి అద్భుతమైన విషయం. అది ఈరోజు మనకి సార్ స్టార్ట్ అవుతుంది కదా, జనాలు ఈ బేస్ తీసుకొని మనం 2000 సంథింగ్, ఇప్పుడు 2026 మేబీ సమ్వేర్ 2001 ఆర్ 2011, ఐ డోంట్ నో, రైట్. అక్కడ ఒకసారి పాపులేషన్ సెన్సస్ తీసుకున్నారు కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు వేరియేషన్స్ అన్నీ పర్ ఇయర్ ఎలా యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ అన్నీ కూడా ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్స్ అనమాట, రైట్. ఇది దీని మీదే బేస్ చేసుకొని చేస్తారు, రైట్. సో అది మనకు అంత అవసరం లేదు, కానీ దాని క్రక్స్ అనేది తెలియాలి, దాని లాజిక్ తెలియాలి, రైట్. వీ డూ దట్ వన్. ఇంకా రెగ్యులర్ ఇంకా కాంపౌండ్ డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి కొంచెం తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రా నేర్చుకోవడం మంచిది, రైట్. దట్ ఈజ్ నెక్స్ట్ వన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇందాక మనం మాట్లాడుకుందాం, యా. అండ్ 12th వన్, దట్ ఈజ్ ఏరియా పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రికల్ షేప్స్, వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, కోన్, సిలిండర్, క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్. అసలు వీటి మీద వాళ్ళ ఎగ్జామ్, అసలు వీటి మీద మెన్సురేషన్, క్షేత్రమితి. మనం బిల్డింగ్ రేపు మీరు జాబ్ కొట్టిన తర్వాత ఇల్లు కొంటారు, మరి టైల్స్ వేయించాలంటే ఎంత స్క్వేర్ ఫీట్కి ఎంత కావాలి, ఏ సైజుకి ఎంత తెలుసుకోరా, ఈ రూమ్కి ఎంత పెయింట్ అయిందో తెలుసుకోరా, వాడు అర్బన్ క్లాప్ వాడు వచ్చి అడుగుతాడు, వాడు అక్కడ చెప్తే అది నిజమా కరెక్ట్గా చూసుకోరా. ఇలాంటివన్నీ చేసుకోవాలంటే ఇది నేర్చుకుంటే సరిపోదు. అండ్ మీకు అనిపిస్తుంది, మీ భయం ఏంటంటే అబ్బా దీనిలో చాలా ఫార్ములాలు ఉంటాయి కదా, రెండే రెండు అనే విషయం తెలియదు. రెండే ఉంటాయి ఫార్ములాస్, ఒకటి ఏరియా, ఒకటి పెరిమీటర్. ఆ ఏరియా పెరిమీటర్ షేప్స్ బట్టి మారుతూ ఉంటాయి తప్ప ఉండేది రెండు, ఏరియా పెరిమీటర్. అలా కాదు, త్రీ డైమెన్షనల్ ఫిగర్ అండి, ఇదిగో ఇది సిలిండర్ కాబట్టి దీని చుట్టూరు నేను పెయింట్ వేయాలంటే నాకు ఎంత ఏరియా కావాలి, వస్తాయి, తెలుస్తాయి. ఇవి దీని ఏరియా, దీని చుట్టూ, దీని వక్రతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత, ఇవన్నీ మీరు ఏం చేశారంటే, ఇదిగో ఈ బోర్డు ఉంది చూసారా, ఈ బోర్డు ఏ షేప్లో ఉంది, దీర్ఘ చతురస్రం, రెక్టాంగిల్. దీనికి ఒక పొడవు ఉంటుంది, ఒక వెడల్పు ఉంటుంది. సరే, రెండు వెడల్పులు, రెండు పొడవులు. దీని వైశాల్యం ఎంత, పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని చెప్తారు, బాగుంది. కానీ ఇది ఎందుకు చెప్పరు, దీని వక్రతల వైశాల్యం చెప్పండి, ఎందుకు చెప్పరంటే మీరు 10th క్లాస్లో మెన్సురేషన్ అనే క్షేత్రమితి అనే చాప్టర్ని చాయిస్లో వదిలేశారు. ఎందుకంటే ట్యూషన్ మాస్టరు మ్యాథ్స్ టీచర్ చెప్పారు, అని దాంట్లో 17 ఫార్ములాలు ఉంటాయి, దేనికి ఎప్పుడు అప్లై చేయాలి మనకేం తెలుసు అని వదిలేస్తారు. ఇది కామన్ ప్రాబ్లం ఫర్ ఎస్ఎస్సి, స్టేట్ సిలబస్ చదువుకున్న వాళ్ళందరికీ ఇది ఒక ప్రాబ్లం అనమాట. యాజ్ 20 years ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా నేను. నాకున్న స్టూడెంట్స్ మొత్తంలో స్టేట్ సిలబస్ వాళ్ళకి ఇవి రావు, సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వస్తాయి. ఎందుకు వస్తాయి, సిబిఎస్ఈలో బాగా చెప్తారనా కాదు, సిబిఎస్ఈలో చాయిస్ ఉండదు కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళందరికీ ఈ ఫార్ములా వచ్చు, మనకు రావు. ఎందుకంటే మన గవర్నమెంట్ చాయిస్లో వదిలేయమని చెప్పింది. అదే గవర్నమెంట్ అంటే బోర్డ్ ఎగ్జామ్, దట్ ఈజ్ ఎస్ఎస్సి స్టాఫ్, ఏమంటారు దాన్ని, స్టాఫ్ సెలక్షన్, దట్ ఈజ్ ఎస్ఎస్సి ఈజ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్, రైట్. సో 10th క్లాస్లో మిమ్మల్ని చాయిస్ ఇవ్వడం వల్ల మీరు ఛాన్స్ తీసుకున్నారు, మీ తప్పు కాదు, ఎగ్జామినేషన్ సిస్టమ్ తప్పు. తమిళనాడులో ఇలా ఉండదే, ఎందుకు అన్ని సిబిఎస్ఈ. చూడండి ఎంత విచిత్రం, సిబిఎస్ఈ, దట్ ఈజ్ తమిళనాడు పీపుల్ దే ఫైట్ ఫర్ దేర్ లాంగ్వేజ్,
బట్ దే ఫాలో సిబిఎస్ఈ. సిబిఎస్ఈ వాళ్ళు దే విల్ టేక్ ద సిబిఎస్ఈ. అందుకని వాళ్ళు ఎక్కడ ఛాన్స్ తీసుకోరు అన్నమాట. సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటారు. మనం ఛాన్స్ తీసుకున్నాం. అంతే ప్రాబ్లం. తప్పు మీది కాదు, ఎగ్జామినేషన్ సిస్టమ్ తప్పు. ఇది మనం నేర్చుకుంటాం తర్వాత. ఓకే, నో ప్రాబ్లం. చాలా ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్ ఇదనమాట. ఓకే, నో డౌట్. అండ్ ద 13 ఈజ్ లైన్స్, యాంగిల్స్, కామన్ జామెట్రికల్ ఫిగర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ అండ్ ప్యారలల్ లైన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజాల ధర్మాలు, రైట్, చతుర్భుజాలు, దీర్ఘ చతురస్రం, ప్యారలలోగ్రామ్, సమాంతర చతుర్భుజాలు, రాంబస్, ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్, లిటిల్ బిట్ ప్యూర్ మ్యాథ్స్, నో డౌట్. రైట్, జామెట్రీ చిన్నప్పుడు చదువుకున్నాయి కానీ రైట్ కొంచెం మనం వాటి గురించి కొంత బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటే సరిపోతుంది. డెప్త్లకి ఏమి అడగాల్సిన పని లేదు. డెప్త్లోకి వెళ్ళి అడిగితే అందరికీ ఒకటే ఇబ్బంది. కాబట్టి మనకేం ప్రాబ్లం. మనం అందరూ వదిలేస్తే మనం కూడా వదిలేస్తాం. వదిలేయడం అనేది ఇంపార్టెంట్. అనవసరంగా ఆన్సర్ పెట్టడం అనేది తప్పని చెప్పాను ఫస్ట్ నుంచి. రైట్, సో డెప్త్లోకి వెళ్ళాం. బట్ ఆ బేసిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. ప్రాపర్టీస్ అన్నారు చూసారా, ప్రాపర్టీస్ అని అంటున్నారు. వాటి ధర్మాలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అది చూసుకోవాలి. ఓకే, అది ప్యూర్ జామెట్రీ చాలా బాగుంటుంది. ఈ పార్ట్ చాలా బాగుంటుంది. డయాగ్రమాటిక్లో చాలా బాగుంటుంది. రైట్, అండ్ నౌ కమ్ టు ద లాస్ట్ ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా, బాడ్మస్ అండ్ సింప్లిఫికేషన్ ఆఫ్ వియర్డ్ సింబల్స్. సో ఇది జనరల్గా ఎక్స్ అండ్ వై యూజ్ చేసే మెథడ్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళు అడిగిన ఇది. నేను ఇంట్రొడక్షన్ ఆల్జీబ్రా అంటున్నానంటే ఎక్స్ వైని యూజ్ చేయాలి. సైమల్టేనియస్ ఈక్వేషన్స్, 2 వేరియబుల్ ఈక్వేషన్స్, అంటే 2 చలరాశుల సమీకరణాలు ఉన్నాయి కదా. రైట్, సో లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమాసాలు, రేఖీయ సమీకరణాలు, అవి రాసేటప్పుడు మనం ఎక్స్ అండ్ వై 2 వేరియబుల్ ఈక్వేషన్స్ వేస్తాం కదా, అదనమాట. అది ఎలా యూజ్ చేస్తాం, ఈక్వేషన్ ఫామ్ చేయడం ఎలా, అంతే. దట్ ఇస్ వాట్. అయితే మీకు అలిగేషన్ రూల్స్ అని వస్తాయి. మనకి అలిగేషన్ రూల్స్, మిశ్రమ పద్ధతి ఎలా ఉంటుంది అనేది. రైట్, అవన్నీ కూడా దీని మీద బేస్ అయి ఉంటాయి. రైట్, కాబట్టి కొంత మీరు ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్లో అలిగేషన్ రూల్ యూజ్ చేస్తాం ఇట్లా ఉంటాయి కదా. సో దెర్ ఆర్ కేసెస్ లైక్ ఇందాక ఏదో మార్క్స్, మన మ్యాక్సిమం మార్క్స్ అంతా 120 అన్నప్పుడు మ్యాక్సిమం మార్క్స్ అంతా 120 × 120 -40. నీకేమో 80 మార్కులు వచ్చినాయి. సో నువ్వు కరెక్ట్ చేసినవన్నీ, రాంగ్ చేసినవన్నీ నేను చెప్పేస్తాను. నీకు 80 మార్కులు వచ్చి ఉంటే నువ్వు కరెక్ట్గా ఏం చేస్తావు, రాంగ్ ఏం చేస్తావు నేను చెప్పేస్తాను. ఎలా, అలిగేషన్ రూల్. ఓకే, సో ఇవన్నీ చాలా బేసిక్గా ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట. సో బీ కాషియస్. చాలా సింపుల్ విషయాలు ఇవన్నీ కూడా. రైట్, అలా స్కాటర్ అయినా కానీ అన్నీ మనం నేర్చుకుంటాం. అండ్ కమింగ్ టు ద కేస్, సింప్లిఫికేషన్ ఆఫ్ వియర్డ్ సింబల్స్ అంటే ఏదో సింబల్ ఇస్తారు, కోడింగ్ అనుకోండి, దట్స్ ఆల్. సో సింప్లీ దట్ ఈస్ సింబల్స్ వేరే ఇస్తే మనం అక్కడ సూపర్ ఇంపోజ్ చేసుకొని చేయాలి. బాడ్మస్ రూల్ అనేది దట్ ఈస్ వీ నో దట్ ఈస్ బాడ్మస్ రూల్ అనేది యూజ్ చేస్తాం. అది బేసిక్గా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు అదొక పద్ధతి. వి బాడ్మస్ అంటాం. రైట్, దట్ ఈస్ డియర్ మదర్ అండ్ సిస్టర్ అంటారు మామూలుగా చిన్నప్పుడు పిల్లలకి నేర్పేటప్పుడు. డియర్ మదర్ అండ్ సిస్టర్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. రైట్, ఓకే, ఇవి బేసిక్గా నేర్చుకున్నాయి. అండ్ 15th వన్ ఈజ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఒక దాంట్లో ఎంత బ్రహ్మాండంగా ఇచ్చేటువంటిది డేటా ఇంటర్ప్రిటేషన్. దత్తాంశ అన్వయం, దత్తాంశ విశ్లేషణ, దత్తాంశ అనాలిసిస్ దట్ ఈజ్ విశ్లేషణ, అన్వయం రెండు కూడా. డేటా సఫిషియన్సీ, దత్తాంశ సమృద్ధి, అంటే సరిపోతుందా లేదా, సరితూగుతుందా లేదా. ఇది ఒక అద్భుతం. ఇది యాక్చువల్లీ ఇలా ఇది ఒక్క దాని మీద మొత్తం 50% ఇచ్చేయచ్చు. సబ్జెక్ట్ ఓన్లీ నేనేదో ఎగ్జామ్కి ఒక లీక్ ఇస్తాను కాదు అని. ద పాయింట్ ఈజ్ మొత్తం సబ్జెక్ట్ అంతా తీసుకెళ్ళి డేటా సబ్జెక్ట్ పెడితే మనం ఆన్సర్స్ రావాల్సిన పని లేదు. అది వస్తుందా రాదా అనేది జడ్జ్ చేయగలిగితే దట్ ఈస్ వాట్ యువర్ డెసిషన్ మేకింగ్. డేటా సఫిషియన్సీ ఇవ్వగలిగారు, మీరు ఆన్సర్ పర్ఫెక్ట్ పెడుతున్నారంటే యూ హ్యావ్ ద స్కిల్ అని అర్థం. ఇది పర్ఫెక్ట్ చేస్తే దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మనం అంత సబ్జెక్ట్ అన్నింటినీ దీనిలో రాసేయచ్చు అనమాట. డేటా సఫిషియన్సీ ఇస్తే దాన్ని మనం చేయగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దట్ ఈస్ రైట్. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబిలిటీ అనుకున్న సంభావిత
నో డౌట్ కొంచెం మీరు నేర్చుకోవాల్సింది. అంటే 10th క్లాస్లో ఇది కూడా వదిలేస్తుంటారు. కొంతమంది కరోనా బ్యాచ్ ఉన్నోళ్ళు కొంతమంది వదిలేస్తారనమాట. దాదాపు వదిలేస్తారు. సంభావ్యత అది నేర్చుకోవాలంటే ముందు పర్ముటేషన్స్, కాంబినేషన్స్ కొంత నేర్చుకోవాలి. రైట్? అలా కాన్సెప్ట్ నేర్చుకోవాలని కాదు, దాని అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి. రైట్? దట్ ఈస్ ఇవి నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఎన్ని పద్ధతులు ఉంటాయి, ఎన్ని రకాలు మనం చేయొచ్చు అన్నీ కూడా. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ప్రస్తారాలు, సంయోగాలు, అమరికలు. ఒక కుర్చీలో కూర్చుంటే అమరిక అంటాం, ఒక టీమ్గా తీసుకుంటే దాన్ని సంయోగం అంటాం, కాంబినేషన్, గ్రూప్. రైట్? ఇలాంటి కలెక్షన్స్ వీటన్నిటిని కూడా ప్రాబిలిటీలో చాలా బాగుంటాయి. రైట్? సో సింపుల్ కాన్సెప్ట్ నేర్చుకోవడం, దాన్ని అప్లై సింపుల్గా నేర్చుకోవడం అంతే. మనం డెప్త్లోకి వెళ్ళాల్సిన సింపుల్గా నేర్చుకొని దాన్ని అప్లై చేయడం అంతే. రైట్? సో దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ యాక్చువల్ సిలబస్. బట్ కమింగ్ టు ద కేస్, ఇట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. ఇందా చెప్పాను చూసారా, డెసిషన్ మేకింగ్ అండ్ మన ఏపీ దాంట్లో తెలంగాణ దాంట్లో చూసారా, అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రైట్? సో హౌ టు యూజ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఇట్ ఈస్ ఎ పర్సనల్ కేస్. సోషల్ ఈజ్ ఏ సొసైటీ. రైట్? సమాజం అడిగినప్పుడు అప్పుడు ఎలా చేయాలి. ఈ ఎమోషనల్ దట్ ఈస్ యూ ఇన్స్టెంట్ డెసిషన్స్ నువ్వు ఎలా తీసుకుంటావు. నువ్వు రైట్, ఒక ముసలావిడ వెళ్తూ ఉంది, నడుచుకుంటూ వెళ్తూ ఉంది, ఆ రోడ్డు దాటలేకపోతుంది, మరి నువ్వు చేయందిస్తావా లేదా? పక్కన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, మరి వాళ్ళు అందించవచ్చు కదా, నువ్వే ఇవ్వాలా అంటే దట్ ఈస్ ఎ డెసిషన్. దట్ ఈస్ ఓకే. ఇలాంటివి సొసైటీ విషయంలో కొన్ని యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ స్టెప్. అందుకనే రైట్, దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఎంపతి. దట్ ఈస్ ఎంపతి అండ్ కోపింగ్ విత్ స్ట్రెస్. సో కోపింగ్ విత్ ఎమోషన్స్, ఎంపతి. సో సింపతి కాదు, ఎంపతి. రైట్? సో ఇవన్నీ కూడా కొన్ని సైకలాజికల్ ఎబిలిటీస్ సంబంధించిన మీకు సైకాలజీలో వస్తాయి. యాక్చువల్గా మీరు రెగ్యులర్ చేసేవి, కాకపోతే అవి మనకు తెలియదు. మనం అవి కొంత ఉండాలి. సో జనరల్ టెస్ట్ చేయాలి. ఇది ఎగ్జామినర్ జనరల్ టెస్ట్ చేయాల్సింది, అన్నిట్లోనూ ఉండాలి సైకలాజికల్ ఎబిలిటీస్. నిజంగా నువ్వు వాట్ యూ విల్ డూ. ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్. రైట్? బస్సులో కూర్చొనే ఉంటారు, లేడీస్ ఏమో ఆ పెద్దవాడు నించొనే ఉంటుంది, వీళ్ళెగవాడు. ఒక పాపను పట్టుకునే ఉంటారు బస్సుల్లో, అండ్ మిగతా ఇంకో లేడీ వై కాంట్ షీ గివ్. బట్ ఐ హ్యావ్ సీన్ నిన్న మెట్రోలో చూస్తాను, ఓ పాప పట్టుకొని ఉంది, అమ్మాయి చిన్నదే, పెద్దవాడు లేస్తుంది కూర్చోమ్మా అని. దట్ ఈస్ వాట్ ఎంపతి. ఓకే. సో నువ్వు వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తూ చేయడం అనేది అనమాట. దిస్ ఈజ్ మరి ఇంకా లైఫ్లో ఇంతకంటే మీనింగ్ఫుల్ ఇంకేముంటుంది. రైట్? సో సోషల్గా వెన్ యూఆర్ మూవింగ్, యూ నీడ్ దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్, సంథింగ్ డిఫరెంట్. రైట్? సో యూఆర్ ఎ కలెక్టర్, యూఆర్ ఆర్డీఓ, మీరు వెళ్తున్నారు, మరి మీటింగ్ ఉంది, కలెక్టర్ మీటింగ్ ఉంది, ఆర్డీఓ మీరు వెళ్తున్నారు. సడన్గా పెద్ద ఆయన వచ్చాడు, అయ్యా నేను ఈరోజు 3 వారం నుంచి వస్తున్నానయ్యా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీరు, ఈరోజే వచ్చిందయ్యా, కొంచెం నా విషయం చూడండి అయ్యా. మరి ఇప్పుడు నేనేమో మీటింగ్కి వెళ్ళాలి. వాట్ హెస్ టు డూ? షుడ్ స్టాప్ దేర్ అండ్ చూసుకొని తర్వాత మీటింగ్ వెళ్ళాలా, లేదా తనకున్న ఇమీడియట్ జూనియర్ సబార్డినేట్కి డెలిగేట్ చేసి ఖచ్చితంగా ఇతన్ని తీసుకొని దాని రిపోర్ట్ నాకు చెప్పండి వెంటనే అని చెప్పేసి చెప్పచ్చా, నాకు ఫోన్లో చెప్పండి అని చెప్పచ్చా? ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు హౌ యూ రెస్పాండ్. రైట్? సో మెనీ పీపుల్ ఇది మిస్ అవుతున్నారు. ఆఫీసర్స్ చాలామంది ఇది మిస్ అవుతున్నారు అన్నమాట. ఎప్పుడు ఎలా డెసిషన్ ఎలా తీసుకోవాలి. లేదా నాకు ఐఎమ్ వెరీ వెరీ బిజీ, త్వరగా చెప్పండి, త్వరగా నేను తర్వాత మాట్లాడతాను, తర్వాత రేపు రండి, ఎల్లుండి రండి. అవు తను ఎన్ని కిలోమీటర్ల నుంచి, ఎన్ని పల్లెటూరుల నుంచి రావాలి వాళ్ళు, ఎన్నిసార్లు వస్తారు పాపం, వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్నీ. ఓకే. సో మీరు ఆఫీసర్స్గా అయిన తర్వాత జరిగే విషయాలు ఇవన్నీ నాకు తెలిసి దీన్ని ఒక 20 మార్కులు పెట్టాలి, 20 మార్కులు అడగాలి ఇట్లాంటి. అండ్ పీపుల్ విల్ బీ ప్రొకాస్టినేటింగ్. అంటే కొంతమంది
సర్కాస్టిక్గా మాట్లాడుతుంటారు కొంతమంది, ఇట్లాంటివి చూస్తూ అవహేళనగా మాట్లాడుతుంటారు కొన్ని. ఇలాంటివన్నీ నేను యూ కెన్ సీ ఇన్ మూవీస్ ఆల్సో, దట్ ఈస్ సాగర సంగమంలో అలాగే జరుగుతూ ఉంటుంది మూవీస్లో. అవన్నీ ఒరిజినల్ రియల్ జరిగిన కొంతమంది విషయాలు అనమాట అలాంటివన్నీ. సో యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ వైల్ యు ఆర్ డీలింగ్ విత్ ద పబ్లిక్తో చేసేటప్పుడు, మూవ్ అయ్యేటప్పుడు హౌ సోషల్ వీఆర్ అనేది అక్కడ తెలిసిపోతుంది అనమాట, రైట్? ఏమింది. సో అలాంటి డెసిషన్ మేకింగ్ అని కూడా అన్నీ కూడా దీంట్లో సి హౌ ఎమోషనల్ వీ బికేమ్, దట్ ఈస్ వాట్ దిస్ ఎమోషనల్ కేస్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్, రైట్? ఇవి మన సిలబస్లో ఓవరాల్గా ఎంత అద్భుతంగా ఏపీ సిలబస్ ఉంది, రైట్? లిటిల్ బిట్ మ్యాథమెటికల్, ఓకే ఫైన్, మీరు చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు, అవి గుర్తు చేస్తున్నారు అంతే తప్ప నథింగ్ మోర్ దెన్ దిస్ వన్. ఇక్కడ ఏమి సర్కిల్స్, ట్యాంజెంట్స్, లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అట్లాంటి ఏం మాట్లాడలేదు కదా, రైట్? దట్ ఈస్ వాట్. సో లిటిల్ బిట్ తెలంగాణ మీద కొంచెం ఏపీ సిలబస్ ఎక్కువ ఉంది, రైట్? అండ్ ఏపీ వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ ఉంది, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. సో ఏపీ గ్రూప్ అని నువ్వు కొట్టావంటే ఏపీ గ్రూప్ అని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ సో మెనీ మీకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బీ ప్రిపేర్డ్. సో అందరూ కూడా కొంచెం ఒక స్టెప్ జాగ్రత్తగా ఆలోచిస్తే చాలు. అలాగని తెలంగాణలో మాకు పర్లేదులే అనుకోకూడదు. సో మీరు కూడా, మీకు కాంపిటేటర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి, మీలాగే చాలామంది రాయగలరు కాబట్టి, మీరు 4 మార్కులు ఎక్కువ వచ్చేటట్టు చేసుకోవాలి తప్ప ఎక్కడ వదలడానికి ఛాన్స్ ఇవ్వకూడదు ఎవరికి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద స్ట్రాటజీ అండ్ సిలబస్, ఎంటైర్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ గ్రూప్ వన్ ఫర్ బోత్ ద కేసెస్. అండ్ స్ట్రాటజీ చెప్పేసాను, ఎగ్జామ్ అసలు ఎలా వెళ్ళబోతున్నారనే పాయింట్ చెప్పేసాను కాబట్టి, సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ నెగిటివ్ ఎగ్జామ్, నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్, యూ విల్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఈ మెథడ్ ఉండాలి, రైట్? అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్లో మళ్ళీ ఐ విల్ డిస్కస్ దట్ వన్ లేటర్, రైట్? ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, పేపర్ ఎలా చేయాలి, we discuss it later, right? Now coming to ఒకసారి TSPSC, we come to the prelims exam papers, right? So TSPSC group 1 papers, we have done around we have got so much 3 question papers we got, 3 questions papers we got, because 3 సార్లు రీ-ఎగ్జామ్ జరిగింది కాబట్టి మన తెలంగాణ దానికి we got 3 papers and ఇది one of the paper. సో అన్ని పేపర్స్ I have taken that one and you see that one, I think this is తెలంగాణ సంబంధించిందే. అండ్ జస్ట్ అబ్జర్వ్, సో దే హ్యావ్ గివెన్, ఒకసారి చూస్తే ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు, గ్రాఫ్స్ ఉన్నాయి, రైట్? గ్రాఫ్స్ ఇచ్చారు, గ్రాఫ్స్. అండ్ నెక్స్ట్ యు సీ దట్ వన్ బ్లడ్ రిలేషన్స్, అంటే యు సీ హౌ ద క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది చూడండి. సో ఇక్కడ ఇక్కడ బ్లడ్ రిలేషన్స్, రైట్? హియర్ కోడింగ్, దర్ ఈజ్ అ కోడ్ భాషలో కోడింగ్, డీకోడింగ్. ఇది దిస్ నథింగ్ బట్ క్లాక్ సంబంధించి, రైట్? అండ్ నెక్స్ట్ బార్ గ్రాఫ్ అడిగారు. ఓకే, నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్. ఇది డైస్ ఈజ్ అనదర్ గుడ్ థింగ్. సో చూడంగానే మన ఆన్సర్ పెట్టేసేయచ్చు అనమాట, రైట్? అండ్ ఇక్కడ చూడండి, కోడింగ్, డీకోడింగ్లో ఉన్న ప్రాబ్లమ్ మీకు చెప్తాను. సో కొన్ని క్వశ్చన్స్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. అది వాళ్ళకి కోడింగ్, డీకోడింగ్ని ఎలా ఇలాంటివి ఇవ్వకూడదనే విషయం తెలియదు వాళ్ళకి. ఇదండి. చూసి ఇక్కడ దిస్ వన్ పిట్, ఇది ఈ క్వశ్చన్ నేను ముందే చెప్పాను, తీసేస్తారు ఇది. సో ద పాయింట్ ఈజ్ పిట్నాసా మీన్స్ యు ఆర్ వెల్కమ్. ఇక్కడ ఇలాంటి
ఇది కూడా ఇలా పెట్టినాసా అంటే ఇంగ్లీష్లో రాయాలి యు ఆర్ వెల్కమ్ అని. నాహోపాలా అంటే అంటే దే ఆర్ వెరీ గుడ్ అని అదే రాయాలి. వీళ్ళేమో తెలుగులో రాస్తారు. సో ఇలాంటి వర్డ్స్ జనరల్గా దే విల్ రిమూవ్ ఇఫ్ దే ఆర్ రైట్. ఇంకొక చిన్నది ఏంటంటే నా సా, ఇక్కడ నా అనేది సపరేట్గా ఎస్ఏ సపరేట్గా ఉంటే మాత్రం అది తీసేయాల్సిందే క్వశ్చన్. ఇట్లాంటి కొన్ని తెలుగు ఆర్ టైప్ ఎర్రర్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా రీజనింగ్ క్వశ్చన్స్ తీసేయడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ పేపర్స్లో, రైట్. ఇలా లెట్ us see. ఇంకా ఇక్కడ ఇదిగో ఇప్పుడు అనుకున్నాం కదా జామెట్రికల్ ఫిగర్స్, రైట్. జామెట్రికల్ ఫిగర్స్ ఈజ్ దేర్. అండ్ హియర్ డిస్టెన్స్, దూరాలు. ఇది ఒకటి దూరాల మీద అడిగారు క్వశ్చన్. డైరెక్షన్స్, రైట్. డైరెక్షన్స్, దిక్కులు, దూరాలు, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్. అండ్ అగైన్ మళ్ళీ బ్లడ్ రిలేషన్స్ అడిగారు. ఓకే, సో ఇది ఒక 25 క్వశ్చన్లో దే హ్యావ్ గివెన్ దిస్ మచ్. అండ్ ఇది కోడింగ్ అడుగుతూ దే హ్యావ్ గివెన్ పజిల్ టైప్. ఇక్కడ రౌనత్ సనాలు, ఓకే, దర్ ఈజ్ పజిల్స్. అనలిటికల్ రీజనింగ్ అన్నాం కదా, అదే అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇదిగో దిస్ ఇస్ సిలాజిజం, తీర్మానాలు, స్టేట్మెంట్ కంక్లూజన్స్ అంటాం, తీర్మానాలు అవి. అండ్ భావనలు, ప్రకటనలో భావనలు అంటే అజంప్షన్స్ అనే ఉద్దేశంతో ఇక్కడ, రైట్. అజంప్షన్స్, ఇంప్లిసిట్ అజంప్షన్స్, రైట్. ఇట్లాగా ఇన్ నాన్ లీప్ ఇయర్ ఇఫ్ రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా ఈజ్ celebrated on Wednesday, on which weekday Mahatma Gandhi's birthday will be celebrated in that same year. సో అందరు ఇది అనుకుంటారు దట్ ఈజ్ అంటే కాన్సెప్ట్స్ చాలా సింపుల్గా ఉంది, కానీ అందరూ లెక్కేస్తారు. నాన్ లీప్ ఇయర్లో రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా ఎప్పుడు వస్తుంది? జనవరి 26, సెలబ్రేటెడ్ ఆన్ వెనస్డే, ఆన్ విచ్ వీక్ డే మహాత్మా గాంధీ బర్త్డే విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ ద సేమ్ ఇయర్. లీపు సంవత్సరం కాని సంవత్సరంలో భారత గణతంత్ర దినోత్సవం బుధవారం జరుపుకుంటే అదే సంవత్సరంలో మహాత్మా గాంధీ జయంతిని ఏ రోజున జరుపుకుంటాం? మహాత్మా గాంధీ జయంతి October 2. కానీ మళ్ళీ మన గణతంత్ర దినోత్సవం ఎప్పుడు? జనవరి 26, ఒక నాన్ లీప్ ఇయర్. ఎందుకు అడిగారు అది? మిమ్మల్ని లెక్కేమని అడిగారా? కాదు. లెక్కేసి జనవరి 26 నుంచి ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి, ఫిబ్రవరికి ఎన్ని ఉన్నాయి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఎన్ని ఉన్నాయని అది కాదు అడిగింది. జనవరి ఎక్కడ, అక్టోబర్ ఎక్కడ? అక్టోబర్ 10వ నెల, జనవరి 1వ నెల. కానీ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత పద్ధతిగా అడిగారో నాకు నిజంగా ఐ అప్రిషియేట్ దిస్ ఎగ్జామినర్, రైట్. వీళ్ళ ఎగ్జామినర్ ఎంత చక్కగా అడిగాడంటే దీన్ని, రైట్. సో ఐ వాంట్ టు మెన్షన్ దిస్ వన్ ఇన్ ఎ నాన్ లీప్ ఇయర్, రిపబ్లిక్ డే January 26. ఓకే. అండ్ మహాత్మా గాంధీ బర్త్డే October 2. యాక్చువల్గా నాన్ లీప్ ఇయర్, ఎనీ నాన్ లీప్ ఇయర్ కానీ ఏదైనా సరే జనవరి, అక్టోబర్ రెండు సమానంగా ఉంటాయి, సేమ్ క్యాలెండర్స్ అయ్యి. జనవరి 26 సండే వస్తే October 2 కూడా, జనవరి 26 సండే వస్తే October 26 కూడా సండే వస్తుంది, అంతే. మరి ఇప్పుడు జనవరి 26 వెనస్డే అన్నారు అంటే 3, వెనస్డే కోడ్ 3. ఎన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి? దట్ ఈజ్ జనవరి 2కి వెళ్ళాలి. ఇప్పుడు జనవరి 2కి వెళ్ళాలంటే 24 రోజులు తీసేయాలి. అంటే ఎంత? 24 అంటే డివైడ్ బై 7 ఇస్తే 7 3 21, దట్ ఈస్ 3. సో -3, 3 - 3 ఇస్ వాట్? 0 అంటే ఎంత? సండే. ఇది చేయమన్నారు తప్ప వాళ్ళు ఏమి మనల్ని క్యాలిక్యులేషన్స్ చేయమన్నా. మీకు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆ వర్క్ చేశారు లేదా చెక్ చేస్తున్నారు. ఎగ్జామినర్ ఇలా ఇచ్చాడంటే చాలా తెలివిగా ఇచ్చాడని అర్థం. సో ప్రతి దాంట్లోనూ అతని కొంత ఇది, దట్ ఈస్ గుడ్ థింగ్, దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డన్. వాళ్ళు నాకు ఎందుకో తెలంగాణ పేపర్ ఈజ్ ద గుడ్ పేపర్ యాక్చువల్లీ. 3 పేపర్లు కూడా ఐ అప్రిషియేట్ ద ఎగ్జామినర్స్, రైట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఏపీ దాంట్లో చాలా టైం వేస్ట్ చేయడానికి ఇవ్వాలని ఉద్దేశంతో ఇవ్వడం తప్పదు. దట్ ఈస్ నాట్ ద వే. ఆన్లైన్లో కూడా ఒకళ్ళు అలా ఉన్నారు అంతే సార్. అయితే ఒక 10 నిమిషాలు పావుగంటలో పోస్ట్ చేసి యా, రైట్. సో
Now, the case is here. Let us go with the number. There is letter series. Basic government. Anni kuda basic government. Syllogism, statements, conclusions. Right? And coming to the case again, malli blood relations vachini. Ikkada 140 there is a problems on ages. Right? అంటే వయసుల మీద ఇచ్చారన్నమాట. రైట్, దిస్ ఈజ్ వాట్ వయసుల మీద ఇచ్చారు. అది బేసిక్ క్వశ్చన్. అయ్యో, లెట్ మీ గో విత్ అండ్ కమ్ టు ఇది డైస్. సో ఒకసారి సిలబస్కి అండ్ ఇది చూస్తే రైట్, కొన్ని నేర్చుకుంటే సరిపోద్దని ఫీలింగ్ ఉంటుంది మామూలుగా. బట్ నెవర్ థింక్ దట్. సో బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, కొన్ని ఏజెస్ అలా చేస్తే ఈజ్ రిగార్డింగ్ తెలంగాణ రీజనింగ్ మీద ఎక్కువ ఉంటాయి క్వశ్చన్స్ జనరల్గా ప్రిలిమ్స్లో. బట్ వాట్ అబౌట్ మెయిన్స్లో చాలా టఫ్గా అడిగారు కదా. రైట్, మెయిన్స్లో మ్యాథమెటికల్గా ఎక్కువ అడిగారు కాబట్టి, అర్థమెటిక్ ఎక్కువ అడిగారు కాబట్టి బీ కాషియస్. ప్రిలిమ్స్ పార్ట్ ఇది, మెయిన్స్ పార్ట్ అలా ఉంటుంది. రైట్, వెరీ గుడ్. దట్ ఈస్ యాక్చువల్ బ్యాలెన్స్ చేశారు. బట్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ ఏపీ, దట్ ఈస్ మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇది ఇంకో పేపర్, దట్ ఈస్ తెలంగాణ పేపర్. ఇవన్నీ కూడా మీకు మన దీంట్లో మీకు విల్ ఫార్వర్డ్ దిస్ వన్ సో దట్ ఒక చిన్న గ్లాన్స్ వేయండి. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, సో నో ప్రాబ్లం. దట్స్ సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ రైట్ syllabus explanation అనేది we have done today. Entire syllabus explanation we have done. Right, if you have posed any doubts, can మీరు ఒకసారి పోస్ట్ చేయండి. ఐ విల్ రిప్లై దట్ వన్. మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా అనిపిస్తే యూ కెన్ కన్సల్ట్ యువర్ రైట్, మన మేనేజ్మెంట్ని ఒకసారి కన్సల్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ ఓరియంటేషన్ ఆఫ్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్, రైట్, అండ్ స్ట్రాటజీ వాట్ యూ హ్యావ్ టు ఫాలో చెప్పాను. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో కూడా చెప్పాను కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం రెగ్యులర్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దర్ ఈజ్ లిజనింగ్ దిస్ ఓరియంటేషన్ క్లాస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ endeavor and best of luck for your becoming is what we call group 1 officers, right? So thank you very much.